గోదావరి చేత స్నానము చేయబడి 30 రోజుల పాటు ఆశ్చర్యంలో అనుసంధించబడినటువంటి మరణపవిత్రమైన తిరుస్తావై అనబడేటటువంటి స్త్రీ వ్రతము. స్త్రీ అంటే స్త్రీ మంగళవారం, తావై అంటే వ్రతము, మంగళప్రదమైనటువంటి వ్రతము, స్త్రీ వ్రతము. అందుకని అటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుస్తావై అనబడేటటువంటి 30 రోజుల పాటు తల్లి దానము చేసినటువంటి సంవత్సరటువంటి సమర్థత ఏకాటి ఉద్దేశించి ఆ తిరుస్తావై సంవత్సరములు కూడా అన్ని వేళలా ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 కూడా కాదు. ఎందుకంటే సంవత్సరంలో ప్రత్యేకించి జగన్నాథంలో మాత్రమే వ్రతాన్ని అనుసంధానం చేస్తారు. అటువంటి అనుసంధానము చేయబడేటటువంటి వ్రతంలో ఇది సాధారణంగా భాష కూడా ద్రవిడ భాషకు సంబంధించినది కనుక అంతగా ప్రవేశం ఉండే అవకాశం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ మరి అమ్మవారి యొక్క కటాక్షం ఏమిటో ఎందుకు నా మీద ప్రసరించిందో తెలియదు. ఆ తిరుస్తాయి అంటే చాలా విశేషమైనటువంటి ఆ పూజనీయమైన భావం ఉన్నమాట వాస్తవం. ఆ తిరుస్తాయి అక్షరాన్ని ఉన్నప్పుడు చాలా పర్వతించిపోతుండేవారు. అందుచేత అమ్మవారు ఎందుకు కటాక్షించిందో ఏంటేమో తెప్పిస్తాడారా తిరుస్తాయి అనుకుంది ఏంటో. నన్ను కూడా తిరుస్తాయి తెప్పించడానికి కూర్చోపెట్టింది కానీ లేకపోతే ఏదైనా ఏ కోణం నుంచి చూసినా తిరుస్తాయి చెప్పడానికి కావలసినటువంటి సమర్థత నా ముందు ఉన్నది అని చెప్పడానికి నేను ఒక్క లక్షణాన్ని చూపించడం కుదరదు. ఇక్కడ ఏది అయినప్పటికీ ఈ తిరుస్తాయి అనేటటువంటి వ్రతాన్ని తల్లి గోదాదేవి చూసింది. ఆ గోదాదేవి చెయ్యడం కూడా ఎంత చిత్రంగా చేసిందంటే ఒక గోపకాంతలు ఎలా చేస్తుందో అలా చేసింది. ఎంతటి సాధాత్మత పొందిందంటే గోపకాంతగా గొల్లల యొక్క నడక, గొల్ల పంపు, గొల్ల మాట కూడా అమ్మవారి పెట్టేయడం. బయట ఆవిడ అక్కడ ఆ శ్రీవిద్య పుత్తూరుని నందమృగంగా భావించుకుని అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని నందుని యొక్క భవనముగా భావించుకుని అక్కడ ఉన్నటువంటి తన తిరుపతిని గోపకాంతలుగా భావించుకుని వ్రతం చెయ్యడం అనేటటువంటి దాన్ని మొదలు పెట్టగానే ఇది కూడా నందమృగం అయిపోయినట్టుంది. ఆవులరవడం మొదలెట్టింది. అందుకని బహుశా గోదాదేవిని వెంటనే అలా మార్చిందేమో శ్రీవిద్య పుత్తూరుగా. అందుచేత గోదాదేవిని కుమార్తెగా పొందినటువంటి పరమభాగ్యశాలి విష్ణుచిత్రవారు. విష్ణుచిత్రవారికి వైష్ణవ సాంప్రదాయంలో ఒక పెద్ద గౌరవం ఉంది. ఆయన్ని తిరుగాళ్వారని పిలుస్తారు. 12 ఆళ్వారులు సూచిస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. 12 ఆళ్వారులన్నా వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులను పిలిచిన, శైవ సాంప్రదాయంలో నాయనారులను పిలిచిన వాళ్ళ లక్షణాలు మాత్రం ఒకటే. వాళ్ళు సమంత కాముగా ఏ విధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకోనప్పటికీ, ఆ ప్రయత్నము లేనప్పటికీ నిర్దేశితంగా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేత అటువంటి స్థితిని పొందినటువంటి వారు ఎవరున్నారో వారిని నాయనార్లు ఆళ్వార్లు అని పిలుస్తారు. అందులో వైష్ణవ సాంప్రదాయంలో 12 ఆళ్వార్లను పిలుస్తారు. 12 ఆళ్వారులలో మళ్ళీ శ్రీ ఆళ్వార్ గొప్ప గోదాదేవి, ఆవిడ తండ్రి గారు చెయ్యాలి. అంటే ఆళ్వారులో మళ్ళీ పెద్దవారిగా ఆయన గౌరవించబడ్డారు. పెద్దవారిగా గౌరవించబడడానికి అసలు విష్ణుశిస్తున్న వారు ఆరోగ్యం తిరుగుతారు. విష్ణుశిస్తున్న వారి నుంచి విష్ణుశిస్తున్న వారికి కూతురుగా తాను లభించాలని అమ్మవారు సంకల్పం చేసి జానకీ మాత జనక మహారాజు గారికి ఎలా లభించిందో అలా గోదాదేవి విష్ణుశిస్తున్న వారికి తనంత తానుగా దర్శనమిచ్చి విష్ణుశిస్తున్న వారి కూతుర్ని తాను అనిపించుకుంది తప్ప ఆవిడ అదే విద్య. ఆవిడ గర్భవాసం చేసినటువంటి తల్లి కాదు. ఆ విష్ణుశిస్తున్న వారికి చాలా క్లిష్టమైనటువంటి జీవితం. ఆయన శ్రీవిద్యలో ఉండేవారు. ఆయనకున్న ఒకే ఒక్క గొప్ప విశేషం ఎప్పుడూ పరమేశ్వరుడు తెలుసుకున్నాం. చాలా జీవితంలో ఏది కావాలో అదే నిజండి. అసలు ఆయనకి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఆయన్ని భక్తదాసుడు అని పిలుస్తుండేవారు. అటువంటి వారికి సర్వత నడిచిక నాలుక చివర ఎప్పుడు జయవంతం ఉండేది. అటువంటి భక్తనాథులు
ఎప్పుడు మనస్సులో శ్రీ మహావిష్ణువుని నిరంతరము స్మరించడం, నేను విష్ణుతో విష్ణువు యొక్క పేరు కలపడం. ఈ రెండే తెలుసుకున్నారు కాబట్టి అందరూ అన్ని విష్ణుకి పేరు పిలిచేవారు. చిత్తంలో విష్ణువు తప్పించే ఉండగా ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని కలుస్తారు. ఆ విష్ణుకిచ్చిన వారు ప్రతిరోజు ఏంటంటే పూలతోట పెంచడం, పుష్పమాలలు కట్టడం, కట్టుకెళ్ళి ఆ మన్నూరు కృష్ణాలయం ఉండేది. ఆ మన్నూరు కృష్ణస్వామి వారికి సమర్పించడం, అది వారు చేసేటటువంటి పని. అటువంటి మహాపురుషుడికి ఒక రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వాణి వినపడింది. మీరు వెళ్ళి పాండ్యరాజు గారు అయినటువంటి వల్లభరాజు గారు పరతత్వ నిర్ణయం గురించి సభ జరుపుతున్నారో ఆ సభకి వెళ్ళి పరతత్వ నిర్ణయం గురించి మాట్లాడవలసింది అన్నారు. అంటే ఆయన ఆశ్చర్యపోయారు. కానీ ఇంతకన్నా పరిహాసం ఇంకోటిందా, నాకు ఏమొచ్చాయని తోటమాలిని ఏదో వ్యవసాయం చేసి ఆ భూమిని దున్ని అక్కడ 5 మొక్కలు కాచి ఆ సృష్టించినటువంటి పుష్పాన్ని మాలలుగా కట్టి మీకు సమర్పిస్తుంటాను. ఇంతకు తప్ప నాకు తెలుసున్నది లేదు. నేను వెళ్ళి పెద్ద పెద్ద పండితులు పాల్గొంటున్నటువంటి సభలను చూసి వారితో వాదించి పరసత్వలను తిన్నాను. నాకు ఏం చెప్తుందని నాకు ఇటువంటి వ్యాధిని జారీ చేశాను. అంటే రామన్నారు, అయితే చేసేవన్నీ విజయం చేస్తున్నాను అనుకుంటున్నావా? నీ వెనక నుండి వెలిగించేదాన్ని నేను ఇంటింటికంత బాగా బయలుదేరిందా. అక్కడ వెనకాతల శ్రీ మహావిష్ణువు గారు నాకేమిటనేటటువంటి భూమికతో బయలుదేరారు. పాండ్యరాజు గారి యొక్క సభలో ప్రవేశించారు. ఆ సభలో చిత్రం ఏంటంటే, ఎవరు సరైనటువంటి జవాబు చెప్పి పరతత్వ నిర్ణయం చేస్తారో వారికి అందించడం కోసమని నగదుతో కూడినటువంటి మూట దాన్ని వేలాడ తీశారు. పరిణామం దుర్యాలు వారు వచ్చారు. అక్కడికి విష్ణుచిత్తుల వారు అక్కడ శ్రీమన్నారాయణ యొక్క వైభవం గురించి అద్భుతంగా మాట్లాడారు. మాట్లాడి శ్రీమన్నారాయణుడే హరుడు అని నిర్ణయిస్తూ వారు చేసినటువంటి ప్రసంగానికి అనంత తానుగా పైన కష్టపడి నిలిచినటువంటి ఆ ద్రవ్యము మూట బహుమతి వచ్చి ఆయన పాదాల మీద పడింది. పాండ్యరాజు గారైనటువంటి వల్లభదేవుడు సంతోషించి తాను విష్ణుభక్తుడిగా మారడమే కాకుండా ఆయన ఈ విష్ణుచిత్తుల వారికి గజారోహణం చేయించి ఏనుగు ఎక్కించి పురంగిరిలో ఊరిగించి తెలుస్తున్నారు. ఊరిగింపు చేయిస్తున్నటువంటి సమయంలో చిత్రం ఏంటంటే, ఎదురుగుండా ఇది ఆకాశంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చారు. ఎవరికి? విష్ణుచిత్తుల వారికి దర్శనం ఇస్తే వీరు అయితే ఏంటి, అది చాలా సంతోషపడిపోవాలి. అబ్బా శ్రీమన్నారాయణుడు దర్శనం అవుతారు. కానీ విష్ణుచిత్తుల వారు అలా సంతోషించలేదు. అయ్యో కానీ ఇంతమంది చూస్తున్నాం, ప్రజల కళ్ళు మంచిది కాదయా, నా కవివాకు తగులుతుంది. అసలే ఈ శరీరం చూస్తే నల్లని మేఘంగా ఉంటుంది. దానికి పేరు వస్త్రస్థలంలో ఇది శ్రీదేవి ఒక భూదేవితో కూడి ఉంటావు. అంత సౌందర్యవంతమైన స్వరూపాన్ని చూస్తే నా కవివాకు తగిలి దృష్టిలో వచ్చిందేమో, కానీ అందులో చూపించకపో అన్నారు. కానీ శంఖచక్రాలు కూడా చూపించారు. అయ్యో అసలు వస్త్రస్థలంలో చూపించకంటే మళ్ళీ శంఖచక్రాలు కూడా చూపిస్తాయంటే అలా చూపించదన్నారు. ఈసారి ఎర్ర తామరమొద్దల లాంటి తన పాదములు గరుత్మంతుని యొక్క చేతులతో వహించబడుతుండగా పాదాలు దర్శనమిచ్చారు. ఆయన ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా దర్శనమిస్తుంటే ఈయన అన్ని మాటలు అన్ని రకాలుగా తన కళలకు తగులుతుందేమో అని పల్లా అంటే మంగళాశాసనం చేశారు. కానీ మీకు దృష్టి తగినప్పుడు దాకా అదృష్టి తగినప్పుడు దాకా అంత ఆర్తిక పరమేశ్వరుడే దర్శనమిచ్చినప్పటికీ ఆయనకి దృష్టితో తగలకూడదని పల్లాంటి చెప్పినటువంటి మహాభక్తుడు కనుక ఆయన్ని తిరియాలి వారు. ఇందులో చిత్రం చూడండి, తిరియాలి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం కేవలం భగవంతుని ఎందు విశ్వాసం. తాను చేసేటటువంటి పని ఏదైతే ఉందో పుష్పమాలికల కట్టడం, భగవంతుడికి సమర్పించడం, దాని ఎందు నిష్ట. ఇది నేను భగవంతుడి కొరకు చేస్తున్నాను అన్న పనిగా నిష్ట. ఆ నిష్ట ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, మహాపండితులైనటువంటి వారు విష్ణుచిత్తుల వారి నుంచి నిలబడలేకపోయారు. అందుచేత ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు కూడా పరమాత్మ తప్ప మనం ఆ జ్ఞానం పొందేటటువంటి వాళ్ళ. అందుచేత అదిగా ఆనాడు అలా పరతత్వ నిర్ణయం చేసేటటువంటి పండిత సభలో పాల్గొనడమే కాకుండా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని దర్శనం చేశారు. ఇది విష్ణుచిత్తుల వారి జీవితంలో చాలా చిత్రమైనటువంటి మలుపు. ఈ మలుపు ఇక్కడితో ఆగలేదు. ఎంత విశేషం జరిగిందంటే, విష్ణుచిత్తుల వారి గురించి ఆనష్టమాలు ఎక్కువ చెప్పారు.
అందులో ఎంత గొప్ప మాట చెప్పారంటే విష్ణుచిత్తుల వారి ఇంటి ముందుగా ఎప్పుడు మాటలు వినపడుతుంది. ఏంటి ప్రస్తుత అందరూ చదువుకుంటే వీళ్ళ ఇంట్లో మాటలు వినపడతాయేంటని ఎవరైనా గేటు తీసుకుని లోపలికి వెళితే అర్ధరాత్రి 12 గంటలకు లోపల నుంచి మాటలు వినపడుతుంది. అయ్యా రాత్రి బాగా 12 అయిపోయింది కదా, కూర వేడిగా లేదు, పచ్చడి తెచ్చిగా నీరు కాడుతోంది, ఆ పెరుగు మజ్జిగ తిరిగి తెచ్చింది, అన్నం చల్లబడింది, మమ్మల్ని కటాక్షించి మా తప్పు మళ్ళీ ప్రసాదాన్ని స్వీకరించండి. వచ్చినటువంటి అతిథులకి అర్ధరాత్రి 12 గంటలకు కూడా భోజనం పెడుతుంది అక్కడ విచిత్రవాడు. శీతాకాలం వచ్చి నియ్యకుంపడి మొదలైనటువంటి వేరుగా చేతిలో వేసుకునేటప్పటికి విస్తృతమైనటువంటి ఆయుధితో అమ్మండిపోయారు. వేసంకాలం వస్తే మజ్జిగ పుడిచి ఆ తర్వాత చలవ చేసేటటువంటి కొబ్బరి నీళ్లు మొదలైన ఇస్తూ భోజనాలు పెట్టేవాట. విష్ణుచిత్తుల వారి యొక్క సుగుణములు ఎలా ఉంటాయో మానవుడు విజయవాడ గారు వర్ణించారు. అందుచేత అటువంటి విష్ణుచిత్తుడు ఒకనాడు తులసి కోట దగ్గర డొప్పులు తల్లడము కోసమని వచ్చారు. వస్తే దారి పక్క ఒక ఆడపిల్ల కనపడి ఇది భగవత్కటాక్షం అనుకున్నారు. తులసి వాళ్ళలో శిశువు కనపడ్డం ఏంటి అని ఆ ఆడపిల్లని తెచ్చి తెలుసుకున్నారు. ఆ తల్లికి ఆయన పెట్టుకున్నటువంటి పేరు కోటై. కోటై అంటే పుష్పమాల. ఆయన మాలాశైలి చెయ్యము చెయ్యడం అనేటటువంటి అలవాటు ఉన్నవారు కనుక పుష్పముల లభించినట్టుగా లభించింది కనుక ఆ పాప కోడై అని పేరు పెట్టుకున్నారు. ఇంకా పాప పెరిగి పెద్దదైంది. సొగసత్తలాప్రపూర్ణుడైనటువంటి చంద్రుడిగా నిండి యవ్వనంలో ప్రవేశించింది. ప్రతిరోజు ఈ పుష్పమాలను పట్టుకెళ్ళి విష్ణుచిత్తుల వారు కృష్ణ భగవానుడికి సమర్పించడం ఆయనకున్న అలవాటు. అలాగే ఒకనాడు పుష్పమాలను పట్టుకెళ్ళగా అని వచ్చి చూసేసరికి తల్లి ఆ పుష్పమాలను తాను ధరించి అద్దంలో చూసుకుని అబ్బా చాలా బాగుందనుకుని అప్పుడు ఆ పుష్పమాలను చూసి అక్కడ పల్లెల్లో పెడుతుంది. తిరిగట ఈ పుష్పమాలను పట్టుకెళ్ళి కృష్ణమూర్తికి ఇస్తూ ఉండేవారు. ఎవరు? విష్ణుచిత్తుల వారు. ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడికి అలంకారం చేసేవారు. ఇచ్చిన తరువాత విష్ణుచిత్తుల వారు బాధపడ్డారు. ఎంత పని చేశారన్నా ఈ కృష్ణ భగవానుడికి సమర్పించవలసినటువంటి పుష్పమాలికల్ని నువ్వు ధరించి విడిచిపెట్టావా, నీకు ఎప్పుడు ఇలా చెయ్యపోన్నారు. సరే నాన్నగారు నేను చెయ్యండి. ఆ రోజున కొత్త పువ్వులు కొత్త తులసి జలాలు తెచ్చారు, మాలలు కట్టారు. ఈ కొత్తగా కట్టిన మాలలు పట్టుకుని విష్ణుచిత్తుల వారు కృష్ణాలయానికి వెళ్ళారు. వెళితే స్వామి ముఖం చిన్నపోయింది. ఎంత పని చేశావో, నాకు ఈ కుమార్తె అలంకరించుకుని విడిచిపెట్టినటువంటి పుష్పమాలంటే నాకు బహుధా ప్రీతి. అలాంటి పుష్పమాలలో నాకు దండం చెప్పారు స్వామి. ఆ రోజు నుంచి ప్రతిరోజు గోదాదేవి తాను ధరించి విడిచిపెట్టిన పుష్పమాల తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ ఇచ్చింది. అందులో ఉన్నటువంటి స్వరూపం మీకు తాటికి అవగతం అయిపో ఉండాలి. గోదాదేవి భూదేవి యొక్క అంశ. అంతక ముందు జన్మలో ఆవిడే సత్యభామ. నరకాసురుని సంహరించడం కోసమని వాడికి ఉన్నటువంటి శాపవశాత్తు ఆవిడే సత్యభామగా ఉంటుంది. ఆ తరువాతి జన్మలో ఆవిడే గోదాదేవిగా వచ్చింది. అందుకనే గోదా అన్న పేరులో చాలా రహస్యాలు ఉన్నాయి. గో అంటే స్వర్గం, ద అంటే పుష్టినది, గో అంటే జ్ఞానం, ద పుష్టినది, గో అంటే మోక్షం, ద అంటే పుష్టినది, గో అంటే ఐశ్వర్యం, ద పుష్టినది, గో అంటే ఉండకూడనటువంటి విషయ భ్రాంతి, ద నిర్మూలించినది. మీరు ఎన్ని రకాల అర్థాలు తీసుకుంటే అన్ని రకాలు గోదా అన్న మాటలను చెప్తాయి. అంతటి పరమ పవిత్రమైనటువంటి భూదేవి యొక్క స్వరూపం ఆ గోదావరి. ఆ తల్లి ఆదివరాహమూర్తి భూమిని అంతటినీ కూడా తన మూపురుమును ధరించి పైకెత్తుతున్నప్పుడు ఆఖరి ఆయన పాడినటువంటి పాటల చేత ప్రీతి చెందిన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖమండలాన్ని దర్శించింది భూదేవి. ఆనాటి నుంచి ఆవిడికి కోరిక ఉండిపోయింది. తాను కూడా పాటలు పాడి భగవంతుని చేరుకోవాలి. ఆ కోరిక తీసుకురావడానికి గోదాదేవిగా వచ్చింది అంటారు పెద్దలు. అందుకని 30 రోజుల పాటు ఆవిడ ఒక వ్రతం చేసింది. ఆ వ్రతానికి కారణం కూడా భాగవతంలో దశమస్కంధంలో మార్గశీర్ష మాసంలో హేమంత ఋతువులో కాష్టమి వ్రతం చేసి గోపకాంతలు శ్రీకృష్ణ పరమాత్మని గట్టిగా పొందారు. అది చదివింది ఆవిడ. చదివి తాను కూడా ఆనాడు గోపకాంత ఎటువంటి వ్రతం చేశారో అటువంటి వ్రతమే చిన్న మార్పుతో ఇక్కడ అటువంటి వ్రతం చేయడానికి పెద్దలు అంగీకరించడానికి వర్షాలు పడడం అనేటటువంటి ప్రయోజనాన్ని ఒకదాన్ని చెప్పారు. అటువంటి ప్రయోజనం కోసాన్ని తల్లి మిగిలినటువంటి గోపకాంతలతో కలిసి
తన చెలికత్తెలను గోపకాంతలుగా ఊహించుకుని పింగిల్లి పుత్తూరుని నందవ్రజంగా భావించుకుని అక్కడ ఉన్నటువంటి కృష్ణాలయాన్ని నందుడి భవనంగా ఊహించుకుని ప్రతిరోజు ఒక పాట చొప్పున పాడేది. ఆ పాటలే ఆ 30 పాటలతో కూడినటువంటి సంపుటమునకే తిరుప్పావయ్య పేరు. తిరుప్పావై 30 రోజులు చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి ఒకటే మాట చెప్తుంటుంది, స్నానం చేద్దాం ఉంటుంది. స్నానం చేద్దాం రండి అంటుంది. ఇలాంటివి మనకు చాలా తక్కువగా నిలబడతాయి చేస్తాం. ఎందుకంటే ఎక్కడా కూడా నోములకి వ్రతాలకి ఉండేటటువంటి సంకల్పాలు వేరుగా ఉంటాయి. ఇందులో అమ్మవారు ఎంతసేపు మనం స్నానం చేద్దాం రండి అని పిలుస్తుంది. ఈ స్నానం అనేటటువంటిది దాస్య స్నానాన్ని ఆవిడ అపేక్షించలేదు. ఆవిడ కోరుకున్నటువంటి స్నానం ఎడబాటు లేకుండా సర్వకాలములందు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కైంకర్యము చేసేటటువంటి భాగ్యాన్ని స్నానరూపంగా ఆవిడ కోరుతుంది. అది స్నానం అంటే భగవంతుడి గుణముల యందు మునక వేయుట. అందుకని భోగి పండగ అన్న సాంప్రదాయం ఉంటుంది. భోగి అంటే భోగం అనుభవించుట. ఏమి భోగం? పరమేశ్వరుడితో కలయిక భోగం. ఆ పరమేశ్వరుడితో కలయిక అనేటటువంటి భోగాన్ని అనుభవించడానికి బయట మంటలు వేస్తాం. భోగి పండగ నాడు ఇంటికి భోగి మంటలు అంటే లోపల ఉండేటటువంటి కామ క్రోధములు మొదలైనటువంటి అరిషద్వర్గములను కాల్చేస్తారు. కాల్చేయడమే భోగిమంట. భోగిమంట వేసి కాల్చిన తరువాత పరమేశ్వరుడితో కలిగడానికి భోగం అనుభవిస్తుంది అమ్మవారు. అదే భోగి పండగ. అందుకని ఆనాడు అమ్మవారికి కళ్యాణం చేస్తారు, గోదా కళ్యాణం. ఆనాడు వాళ్ళిద్దరు ఒకటవుతారు. ఇదే ఆ స్నానం అనేటటువంటి ముట్టపెట్టి ఆవిడ 30 రోజులు పాటలు పాడి ఒక గొప్ప వ్రతాన్ని చేసింది. ఈ వ్రతం దీని కొరకు చేసింది అంటే కలియుగంలో యథార్థమునకు ఆయుర్దాయన చాలా తక్కువ, పాండిత్యం మరీ తక్కువ. ఒకవేళ పాండిత్యం ఉన్నా అందులో నిష్కర్షగా ఇది ప్రమాణము అని విశ్వసించగలిగినటువంటి శ్రద్ధతో కూడిన పూరికను పొందడం మరీ కష్టం. ఈ పొందేసరికి కైకర్యం చేయగలిగినటువంటి శక్తి ఉడికిపోతుంది శరీరం. అందుకని ఆ తల్లి కేవలం 30 రోజులలోకి తీసింది వ్రతాన్ని. ఎక్కడ పెద్దలు ఏది చేసినా మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయాలు పక్కన పెట్టండి, తత్వ నిర్ణయాన్ని పక్కన పెట్టండి. ఏది వచ్చినా సామాన్య స్థాయిలో ఉండేటటువంటి భక్తుల్ని ఉద్ధరించడానికి వస్తాయి. తిరుపతి కూడా అందుకే ఆయుష్యం తక్కువ కాబట్టి, పాండిత్యంతో ఉండగలిగిన శక్తి తక్కువ కాబట్టి, కలియుగంలో ప్రలోభాలు ఎక్కువ కాబట్టి కేవలం 30 రోజుల పాటు పాట పాడినంత మాత్రం చేత ఆ తల్లి యందు నిష్ఠతో భక్తితో వెళ్ళి నిలబడి కోరుకున్నంత మాత్రం చేత ఆ పరమాత్మ నీకు ఏమివ్వడు అన్న పూర్తిని ముందు తానాచరించి తాను పొంది తనకు ప్రమాణంగా నిలబడి మీరు చేయండి అని నిరూపించింది గోదాదేవి. అదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్రతమునకే తిరుప్పావై అని పేరు. తిరుప్పావై వ్రతంలో ఆ తల్లి నేను ముందే మీకు విజ్ఞాపన చేసినట్టుగా ప్రతిరోజు లేచి ఆ గోపకాంతలందరినీ నిద్ర లేపుతుంటుంది. ఇందులో నిద్రలేపన అనేటటువంటి మాట వెనకాతలో ఉన్నటువంటి రహస్యం కూడా వేరు. అక్కడ వీళ్ళందరూ వ్రతం చేసి కొరకు చేశారు అంటే నందవ్రజంలో ఒకనాడు వర్షములు పడలేదన్నారు. వర్షములు పడకపోతే ఒక ప్రత్యేకమైన వ్రతం చేయబడి వచ్చింది. వ్రతం చేయించేటటువంటి విధానము తెలుసున్నవాడు కృష్ణ పరమాత్మ ఒక్కడే. కృష్ణ పరమాత్మతో తమ కుమార్తెలు కలిసి ఉండడాన్ని పెద్దలైనటువంటి గోపాలులు అంగీకరించేవారు కాదు. కృష్ణుడు దీక్షుడు. కానీ ఇవాళ ఆ వ్రతం కన్యపిల్లలతో కృష్ణుడు చేయించబడికి వచ్చింది. వర్షం లేకపోతే వీళ్ళకి జీవితం లేదు. అందుకని వీళ్ళేం చేశారు, తమ పిల్లలందరినీ తప్పనిసరి పరిస్థితులలో కృష్ణుడికి అప్పగించారు. ఆ కృష్ణుడు వీళ్ళతో వ్రతం చేయించాడు. ఈ వ్రతం చేయించడంలో వాళ్ళు రాత్రి భోగాన్ని అనుభవించారు. రాత్రి భోగం అనుభవించడం అంటే రాసలీల. రాసలీల అంటే మనందరికీ ఇవాటి రోజున ఒక న్యూనతాభావం ఏర్పడింది. రాసలీల అంటే కృష్ణపరమాత్మ ఏదో కనపట ఆడవాళ్ళందరినీ ఆరంభించి తిరిగాడు. అంత దౌర్భాగ్యం ఆయనకి ఏం లేదు. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడికి ఇంకోటి ఆడవాళ్ళని సృష్టించడం ఇంకేం పెద్ద కష్టం కాదు, ఆయనంత భాగముడు కాదు. రాసలీల పరమ పవిత్రమైనటువంటి లీల. రాసలీల అంటే బ్రహ్మానందాన్ని అనుభవించారు. అందుకని అందులో ఉన్నటువంటి శ్లోకములు కానీ, మోసన గారిచ్చినటువంటి పద్యాలు కానీ
దాస్యములందు కామం అనుభవించేటటువంటి స్త్రీలు పురుషుడితో మాట్లాడేటటువంటి మాటల రూపంగా ఉండవు. పరమ పవిత్రమైనటువంటి వేదాంతాన్ని ఉటంకిస్తూ మాట్లాడతాయి ఆ పద్యాలన్నీ. అందుకు ఇటువంటి ఆ రాసలీలను అనుభవించడం చేత చాలా మంది సన్యాసలైతే, మరికొంతమంది సమ్మసిల్లిపోయినటువంటి స్థితిని చేరుతున్నారు, మరికొంతమంది అతడు నిద్రేపట్టనటువంటి స్థితిని చేరుతున్నారు. మళ్ళీ తొందరగా శ్రీకృష్ణ పరమాత్మతో కూడాలనేటటువంటి అభిప్రాయం ఏర్పడినటువంటి వీరు గోదాదేవితో కలిసి ఒక్కొక్క గోపికలు నిద్ర లేపుతూ వెళుతూ ఉంటారు. బాహ్యమునందు నిద్ర లేపడంలో సుప్రభాతం పాడినట్టుగా ఒక్కొక్క గోపికలు పిలిచి లేపుతున్నట్టు ఉంటుంది. మొదటి సంవత్సరంలో వ్రతము యొక్క గొప్పతన స్నానానికి రెండు పిలుస్తారు, రెండో సంవత్సరంలో దానికి సంబంధించిన నియమాలు చెప్తారు. ఆ తరువాత ఇంకా అక్కడి నుంచి వరుసగా గోపికలు లేపుతూ వెళుతుంటారు. ఆ వెళ్ళడంలో బాహ్యంలో గోపికల్ని లేపుతున్నట్లు కనపడుతుంది తప్ప ఆంతరమునందు చాలా గొప్ప గొప్ప రహస్యాన్ని విశ్లేషిస్తారు. చేత తిరుప్పావై చెయ్యడం, తిరుప్పావై సాగడం, తిరుప్పావై వినడం, ఈ మూడు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడానికి గోదాదేవి చేత కటాక్షింపబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ పాటల సంస్కృతి. అందుచేత ఇవాళ రోజున మనం ఆ మొదటి పాత్రాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజల భాషతో కూడుకున్నది కనుక అంత కూడా సంతగతం కాదది. పైగా విశేషించి ఆ పాత్రాల్లో మంచి ప్రవేశాన్ని అనేటువంటి మా జయంతి వాళ్ళు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే చదవలసి ఉంటుంది విషయం. మొదటి సంవత్సరంలో గోదాదేవి అంటుంది, మార్గలితంగై మదినిరంద నన్నాళాల్ நீராடப்போருதி பொடியோ நெருடகி ஈர்மல்கு நாயப்பாடி செல்வத்திருந்தாள் ஊர்வி பெருந்தெழிலும் நந்த கோபன் குமரன் ஏராரந்தக்கண் உசேதை இளங்கிண்ணன் பார்மேல் செங்கன் கதிர் மரியம்போல் முகத்தான் நாராயணனி நமக்கே பரவிடுவான் పారోర్ పుగళక్క డిండీలో రెండావాయ్ అని పిలుస్తుంది. ఇందులో చిత్రం ఏంటంటే సాహిత్యం రెండు భాషలో ఉంటుంది, కానీ ఇది అర్థం భాష్యంలో చూస్తే చాలా సౌందర్యవంతంగానే ఉంటుంది. అమ్మవారు అంటుంది, ఇది మార్గశీర్ష మాసం, విశేషించి శుక్లపక్షం, వెన్నెలతో నిండినటువంటి కాలం. ఇంత వెన్నెలతో నిండినటువంటి కాలంలో ఈ శుక్లపక్షంలో మార్గశీర్ష మాసంలో విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి గోపకాంతల వారా, అపారమైనటువంటి సంపదను కలిగి ఉన్న వారులారా, మీరందరూ కూడా నాతో కలిసి మార్గశీర్ష స్నానము చెయ్యాలనేటటువంటి వ్రతమునకు బయలుదేరి ఉంది. ఈ వ్రతమునకు బయలుదేరి వచ్చేటప్పుడు అదిగో వేలాయుధుడై సర్వకాలముల యందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణమునందు పూజించబడినటువంటి నందుని చేత రక్షించబడుతున్నవాడు, యశోదాదేవి యొక్క ఒడిలో పెరుగుతున్నటువంటి బాల సింహమైనటువంటి కృష్ణ పరమాత్మ, ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడు, సూర్యచంద్రుడిద్దరినీ తన ముఖమండలముగా కలిగినటువంటి వాడు, లోకములకంతటికీ ఆనందాన్ని కల్పింపచేయడానికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అయినటువంటి కృష్ణ పరమాత్మ నుండి పర అనేటటువంటి సాధనాన్ని పుచ్చుకోవడానికి మార్గశీర్ష స్నానమునకు వెళ్ళడానికి మీరందరూ నాతో కలిసి రండి అని పిలుస్తుంది. ఇది బాహ్యమునందు ఆ బాహ్యమునకు అర్థం. అంతరమునందు నిజంగా మహానుభావులు ఎంత దర్శనం చేశారంటే తమ జీవితాలని నిజంగా ఈ తిరుప్పావై కోసం అంకితం చేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. అటువంటి వారిలో ప్రాతస్మరణీయులు శ్రీమాన్ శ్రీహాస్యం అక్కలాచార్య ఉన్నారు ఒకరు. ఇందులో ఆ తల్లి అంటుంది, ఇది మార్గశీర్ష మాసము అంటే. ఈ మార్గశీర్ష మాసమని ముందు కాలాన్ని పొగడ్డంతో మొదలు పెడతారు. ఎందుచేత అంటే కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. కాలమును ఎవ్వరూ ఆపలేదు, కాలమును ఎవ్వరూ వెనక్కిపోలేరు, ముందుకు తీసుకెళ్ళలేదు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత రాజ్యాధికారం ఉండనివ్వండి, ఒక్క క్షణాన్ని వెనక్కిపోడు, ఒక్క క్షణాన్ని ముందుకు పట్టుకెళ్ళలేడు. తాను కాలగతుడై ఉండిపోతాడు. కానీ ఈ కాల ప్రవాహంలో ఇన్ని జన్మలు కనచేరిపోయాయి. ఇవ్వాలంటే ఈ ఉపాధిలో ఉన్నాం, కానీ ఇంతకు ముందు ఇన్ని ఉపాధులు పొంది ఉన్నాము. కానీ మనకు గొప్ప
ఫాకల్టీ ఏమిటంటే ఋషులు మహాభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా రెండింటిని నిందిస్తారు, రెండింటిని పొగుడుతుంటారు. ఇప్పుడు ఈ రెండు విచిత్రంగా జరుగుతాయి. ఒకసారి ఎవరు నిందించారో వారే దాన్ని పొగుడుతుంటారు. మనస్సుని ఇలా చేస్తుంటారు. మనస్సుని నీ అంత పూర్తిగా లేదు, నువ్వు దొంగవి, లేకపోయినట్లయితే నువ్వు క్రూరమృగాన్ని అని మనస్సుని నింద చేస్తారు. అదే మనస్సు భగవంతుని యొక్క పాదములలో చేరితే ఆహా మనస్స ఇది ఎంత మంచిదాన్ని అని మనస్సును పొగుడుతారు. ప్రసోదరాలు గారిని చూశారు కదా, ఆయన ముకుందమాలలో ఏ మనస్సుని విమర్శించారో ఆ మనస్సుని పొగుడుతారు. అలా కాలము కూడా చాలా చిత్రముగా దయ్యమై విషయ ప్రపంచమునందు చూసి పరమాత్మ యొక్క అనుగ్రహమును మనము పొందకుండా చేసి వేరు వేరు ఉపాధులలో జన్మించేటట్టుగా చేస్తుంది. కానీ అదే కాలము ఎప్పుడు పవిత్రమంటే ఏనాడు ఏ కాలమునందు మనము భగవంతుని యొక్క కైంకర్యము చెయ్యడానికి వెళ్ళి భగవంతుని నుండి నిలబడి ఉన్నామో ఆ కాలము పరమ పవిత్రం. ఇవాళ మార్గశీర్షమై అంటున్నారు. ఈ మార్గశీర్ష మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి కాలం. మార్గశీర్షమాసం పరమ పవిత్రమైనటువంటి కాలాన్ని పిలవడం వెనకాతలో ఉండేటటువంటి రహస్యాన్ని అనేక విధాలుగా విజ్ఞాపన చేశారు. ఇందాక మన గోవిందరాజు గారు చెప్పినట్లుగా దేవతలకి అది బ్రహ్మముహూర్త సమయం. ఎందుచేత అంటే మనకి దక్షిణాయనం వారికి రాత్రి, మనకి ఉత్తరాయణం వారికి పగలు. ఉత్తరాయణం అనేటటువంటి పగలు దగ్గర పడుతుండగా మార్గశీర్ష మాసం వస్తుంది. మార్గశీర్షం విడిచి పుష్యమాసం వస్తుంది అంటే ఉత్తరాయణం ఎదురు పెట్టేస్తుంది. అందుకని ఉత్తరాయణం దగ్గర వస్తోంది అంటే దేవతలకి బ్రహ్మముహూర్త సమయంగా మార్గశీర్ష మాసాన్ని చెప్తారు. మార్గశీర్ష మాసము ఆ కారణము చేత దేవతలకు చాలా ప్రసన్నమైనటువంటి కాలం. వారికి మొరలన్నీ వినపడేటటువంటి కాలం, మనకి జ్ఞానము ఉద్భుతమయ్యేటటువంటి కాలం. కాదు మనకి సంబంధించినంత వరకు మార్గశీర్ష మాసము పరమ పవిత్రమైన కాలము. దీనివల్ల అంటే మార్గశీర్ష మాసములో పంటలన్నీ ఇంటికొచ్చేటటువంటి కాలం. ఇంత కాలం నువ్వు దేనికోసం కష్టపడ్డావో, దేనికోసం శ్రమతోటి నాగడి పట్టు భూమి గురించి విత్తనాలు వేసి పంటలు పెంచి పీడా తగలకుండా కష్టపడ్డావో అటువంటి పంటలను కోసి తెచ్చి ఇంట్లో పెట్టుకునేటటువంటి శుభప్రదమైనటువంటి సమయం. ఇన్నాళ్ళ నుంచి అనేక ఉపాధులను ప్రవేశించి పుట్టి మరణించి ఇంత కష్టపడుతున్నటువంటి జీవస్థితిని పొందినటువంటి నువ్వు ఇవాళ భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటి ఫలితాన్ని తెచ్చుకోవడానికి, గుర్తిరగడానికి, పొందడానికి సంసిద్ధమై యోగ్యమై ఉన్నటువంటి కాలము పరమ పవిత్రమైనటువంటి కాలము. మిగిలినటువంటి కాలం అంతా విషయ ప్రపంచంలో తిరిగేది. దాంట్లో మనకు వచ్చేటటువంటిది ఏది ఉండదు. మనం మరింత భద్రమవడానికి పనిచేస్తుంది తప్ప ఏనాడు భగవంతుని ముందుకు వెళ్ళి నిలబడి భగవంతుని యొక్క కైంకర్యము చెయ్యడానికి సమయమును ఉపయోగించామో అది మాత్రమే పవిత్రం. అందుచేత ఇది మార్గశీర్ష మాసము చాలా పవిత్రాన్ని పిలుస్తున్నారు. మార్గశీర్ష మాసం పవిత్రం అవడం కాదుగా, ఇది వెన్నులతో కూడుకున్నటువంటి శుక్లపక్షం. అసలు నిజంగా తిరుపాయి ప్రారంభం శుక్లపక్షంలోనే ప్రారంభం. ఇప్పుడంటే మనం శుక్లపక్షంలోకి వచ్చేసేసి మహాశివరాత్రి దగ్గరికి వచ్చేసాం. శుభ్రతి వరకు కానీ 15 రోజుల తర్వాత ప్రవచనం మొదలు పెట్టాం కాబట్టి, కానీ తిరుపాయి ప్రారంభం 15 రోజుల క్రితమే ప్రారంభమైంది కాబట్టి శుక్లపక్షంలో ప్రారంభమవుతుంది. శుక్లపక్షంలో అన్ని శుభముహూర్తాలు, శుభకార్యాలు చేస్తారు. పైగా అన్నింటిని నుంచి శుక్లపక్షంలో వెన్నుల పిండాల వేసినట్టు ఉంటుంది. ఆ శుక్లపక్షంలో సూర్యుని యొక్క కాంతి దేదీప్యమానంగా ఉంటుంది. ప్రసన్నంగా చల్లటి కాంతి మీద పడుతుంటుంది. అందుచేత శుక్లపక్షానికి పవిత్రత. కాబట్టి చంద్రుడి శుక్లపక్షంలో ప్రకాశిస్తే ఆ చంద్రుడి యొక్క కాంతి మన మీద పడితే ఏంటిదంటే ప్రసన్నత అని మనకు అనుమానం రావచ్చు. నేను అసలు ఎన్నో కొన్ని కోట్ల జన్మలు అయిపోతే తప్ప భగవంతుడు ఎవరండి అని అడగడతాను. అప్పటి వరకు భగవంతుడు ఏమిటండి అని తనంత తానే తిరుగుతాడు. అది పరమసత్యం. ఈ ఉపాధులు వెళ్ళిపోతాయో ఈ ఉపాధులలో వాడు ఎప్పుడు భగవంతుడి గురించి ప్రశ్న వేయడు. అందుకని ఎవరి బుద్ధి కర్మానుసారిని ఆ కర్మని బట్టి, ఆ ఉపాధిని బట్టి ఆ ప్రారంభాన్ని నిర్వహించి తిరుగుతుంటాడు. ఒకవేళ మనుష్య జన్మ వచ్చిన ఆ మనుష్య జన్మలో కూడా భగవంతుడు ఎవరండి ఒకసారి ఇది నమస్కారం చేస్తాననేటటువంటి సంస్కారం దొరకడం చాలా కష్టం. ఒకవేళ అటువంటి సంస్కారం ఏర్పడినా
ఏదో కామ్యం కోసం పాపం పరమాత్మ అది కూడా ఒప్పుకున్నారు. ఫోన్లోరా నన్ను అడగకపోతే ఎవరు అడుగుతారా? అందుకని ఫోన్లో ఆర్తి కలిగినటువంటి వాడు, జిజ్ఞాసులు, అర్థార్థి వీళ్ళందరినీ భక్తులుగా అంగీకరిస్తున్నానన్నారు. వెళ్ళి ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేకపోతే మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ రావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి అని నమస్కారం చేసేవాడే కానీ నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉండబట్టి నేనున్నాను, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నానయ్యా, ఇంతటి వాడిని నువ్వు ఇచ్చినటువంటి విభూతి వల్ల ఇవాళ నేనుగా బ్రతుకున్నాను అని చెప్పి ఆ స్థానికి ప్రయత్నపూర్వకంగా కైంకర్యము చేయడము తప్ప అందులో ప్రయోజనాన్ని అపేక్షించని సేవ భక్తితో చేసేటటువంటి స్థితి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి స్థితి ఏర్పడితే భగవంతుడితో అనుబంధములు బాగా పెట్టుకుంటే వాడు ఉన్నాడని వాడికి విడిచిపెట్టి ఉండలేక వాడిని దర్శించకుండా ఉండలేక వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసేటటువంటి వాడికి పరమేశ్వరుడికి పెట్టకుండా తాను పిల్లలేనటువంటి స్థితిలో నివేదన చేసి తాను ప్రసాదముగా తినేటటువంటి వాడికి ఆ పరమేశ్వరుడు ఆచార్య కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. గురువు యొక్క కటాక్షాన్ని భగవంతుని సూర్యుడితో పోలిస్తాడు. సూర్యుని యొక్క కాంతి చిన్నగా మన మీద పెడితే మనం తట్టుకోలేము, అది పాపాన్ని కలిగిస్తుంది. అందుకని ఆయన మన లౌకికమైనటువంటి నేత్రంతో దర్శనీయుడిగా కాదు, మనం చూడలేము. కానీ అదే సూర్య భగవానుని యొక్క కిరణముల చేత ప్రకాశించేటటువంటి చంద్రుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి అమృత కిరణాలు ప్రసారం చేస్తాడు. ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను లోపల తాను అనుభవించినటువంటి ఆనందములు చెప్పకుండా ఉండలేక నిండిపోయిన బిందులోని నీరు ఆ అంచుల గుండా జారిపోయినట్టు భగవంతుని యొక్క గుణగానము చేసేటటువంటి గురువులు ఎక్కడ మహాపురుషులు ఉన్నారో అటువంటి వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు చల్లగా ఉండి పాపములు పరిశీలింపచేస్తాయి. ఇంతకాలము సంసారములో మగ్గునుడి తిరగడమే పాపం. ఆ పాపం పోయి ఇవాళ గురువుల యొక్క కటాక్షం మీద పడగానే చల్లగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళకిరా ఇంత మంచి మాట విన్నా, ఎన్నాళ్ళకిరా భగవత్ కథాశ్రవణం చేశా అని మనస్సు లోపల ఒక రకమైన ఉపశాంతి కలిగింది. ఇదో ఈ శాంతిని ఇవ్వగలిగినటువంటి లక్షణము గురువు. ఆ గురువు చంద్రుడు. అంటే ఇవాళ ఎటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మార్గశీర్ష మాసములకు వచ్చారు, గురువు యొక్క కటాక్షము లభించింది. ఈ రెండు కలవాలి, ఈ రెండు కలిస్తే తప్ప ఆ చెత్త చివరి పండుని అందుకోవడానికి కావలసినటువంటి స్థితిని పొందలేనట్టు. ఎందుకని బంతి చేత్తో పట్టుకుని మీరు ఒక్కొక్క మెట్టు మీద పెట్టుకుంటూ చిన్నతనంలో ఆడుకుంటుండే వాళ్ళము. మేడమెట్లు ఉంటే ఏదో 100 మెట్లు ఉన్నాయనుకోండి, వేరొక దాని వంట చూడకుండా రబ్బరు బంతి చేతిలో పట్టుకుని ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్కసారి కొడుతూ ఒక్కొక్క మెట్టు పెట్టి బంతి చేతిలో పట్టుకుని పైకెత్తి 100వ మెట్టు మీద పెట్టిన తర్వాత కొట్టి చేతితో పట్టుకోవాలి. పట్టుకుంటే వాడు పట్టుకోవడం కాదు, కందిపోవడం ఏంటి? కందిపోవడం అంటే ఆ స్థితిని పొందాడు. అలా ఒక్కొక్క మెట్టు మీద కొట్టుకుంటూ వెళ్తుంటే 90వ మెట్టు మీద వెళ్ళిపోవడం వరకు మనవచ్చు. 90 మెట్ల వరకు పర్వాలేదు. అమ్మో ఇంకా 10 మెట్లు ఉన్నాయి, సరిగ్గా నేను కొట్టగలనా ఈ 10 మెట్ల మీద బంతి అనిపిస్తుంది. 96వ మెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ బంతి ఆట ఆడడం రాని వాడి స్థితి 98వ మెట్టు మీద బంతి తెలిసిపోయింది అనుకోండి. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికీ ఒకటో బంతికి జారిపోతుంది. చేత ఆ ఉపాసనలో పరమేశ్వరుణ్ణి చేరుకోవాలనేటటువంటి కైకర్యంలో మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళండి, కర్మ మార్గంలో వెళ్ళండి, భక్తి మార్గంలో వెళ్ళండి. చిత్త చివరికి ఆ జ్ఞానము ఇచ్చి పరమాత్మ ఆ మోక్ష స్థితిని కల్పించడం అనేటటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష స్థితిని ఇచ్చేటప్పుడు మాత్రం భగవంతుని యొక్క కటాక్షమే చిత్తచివర మాత్రం కర్మపయ్యేది. అది లేకపోతే మీ ప్రయత్నం చేత మీరు భగవంతుని యొక్క స్థితిని అనుభవించడం అన్నది మాత్రం కూడా ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఎవరు ఈ సిలబస్ చదివితే 12 పాఠాలు చదువుకుని 50 మార్కులు తెచ్చుకుంటే ఎన్నో పాస్ అయిపోతుంది అంటే 12 పాఠాలు చదువుకుని ఎన్నో తెచ్చేసుకోవచ్చు. వేరే భగవంతుడితో ఎలా ఉంటాడు అని అన్నీ చెప్పేసి ఆఖరండి ఎటో వాటో నిరక్తం అప్రాప్య మనసాస భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసా, నేను ఇంక ఎక్కడ చెప్పడం కుదరదో అక్కడ ఉన్నాడు భగవంతుడు, ఎక్కడ మనస్సు చెప్పలేదో అక్కడ భగవంతుడు ఉన్నాడు. మీరు మనస్సుతోనూ కూడా మాట చెప్పక మరి భగవంతుడు ఎక్కడున్నాడని చెప్తారు. అంటే వాక్కు అందుతుంది, మనస్సు అందుతుంది. అందేటటువంటి స్వరూపమైన ఈ రెండింటికి ఆవల ఆయన ఉన్నాడు.
అందుకని పోతన గారు చాలా అందమైనటువంటి మాటలు మాట్లాడారు. లోకస్తులు, లోకేశులు, లోకంబులు దిగిన తుది అలోకంబకు కుంజీతకు కావల ఎవ్వం లేకాకృతి వెలుగు అతన్ని చూపించింది. ఈ ఇంటిని దాటిపోవాలి. దాటిపోయిన తరువాత ఏకరూపంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం లోపలకి అందరం ఉంటే ఆయన యొక్క కటాక్ష. ఆ కటాక్ష అందితే తప్ప ఆ స్థితి పొందరు. ఇది మార్గశీర్ష, ఇది శుద్ధ చివరి స్థితి. అటువంటి శుద్ధ చివరి స్థితికి చేరుకోవడానికి అసలు గురువు యొక్క కటాక్షం అంటారు. గురువు యొక్క కటాక్షము తన యొక్క ప్రయత్నము ఈ రెండు ప్రారంభం ఉంటే తప్ప, ఆ అనుగ్రహం కలిస్తే తప్ప ఆ శుద్ధ చివరి స్థితి దాకా అక్కడ వెళ్ళదు. పైన విజ్ఞానం దాకా వెళ్ళడం కుదరదు. ప్రేమిస్తున్నా ఎన్ని మాటలు వెళ్ళిపోతుందా అంత చేస్తుందా. అందుకని ఇది మార్గశీర్ష మాసం, వెన్నెల రాత్రి, మనం స్నానం చేయడానికి వెళ్ళాలి. విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి గోపకంకలారా అందరూ పిలుస్తున్నారు. ఇలా పిలిచింది కూడా స్నానానికి ఎవరు రావాలంట? పడుచు వాళ్ళే రావాలి. విలక్షణమైన ఆభరణములు ధరించినటువంటి గోప పడుచుని పిలిచింది. విలక్షణమైన ఆభరణములు అంటే ఇందులో చిత్రం ఏంటంటే, స్నానానికి వెళ్ళేటప్పుడు ఒంటి మీద చాలా ఆభరణాలు వేసుకున్నారనుకోండి, స్నానానికి కూడా చాలా ఆభరణాలు తీసేసి పక్కన పెట్టేసి స్నానం పెడతారు. అంతేగాని స్నానానికి వెళ్తే వీరుగా తీయండి ఒక తాళాలు ఎక్కడ ఉన్నాయి నేలని తీసుకోవాలని ఎవరు అందరూ. విలక్షణమైన ఆభరణాలను ఉపయోగించి స్నానం చేయలేదు అంటే అసలు ఆ వాక్యంలో ఉంది విలక్షణత్వం అంతా. ఆభరణము విలక్షణమైన ఆభరణములు ఉపయోగించి స్నానం చేయడం అంటే మీకు ముందే విజ్ఞాపన చేశాం. ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి స్నానం ఏదో బట్టెట్టి నీళ్లు పెట్టుకుంటే బాత్రూంలో పెట్టుకుని నీళ్లు తీసుకెళ్లి స్నానం చేయడం కాదు వాళ్ళు అడిగేది. స్నానము అంటే మునుక. అందుకని భోగి పండగ నాడు తలస్నానం. తలస్నానం అంటే భగవంతుని గుణములలో మునక వేసి ఆ భగవంతుడితో నిత్యము విడదీయమైనటువంటి అనుబంధాన్ని పొందడం. ఎటువంటి అనుబంధం అంటే నది ప్రవహిస్తున్నంతసేపు నది వేరుగా ఉంటుంది, సముద్రం వేరుగా ఉంటుంది. నదికి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నది నదిగా ఉంటుంది, సముద్రం సముద్రంగా ఉంటుంది. ఒక్కసారి నది వెళ్ళిపోయి సముద్రంలోకి కలిసిపోయింది అనుకోండి, కలిసిపోయిన తర్వాత గబాలను పట్టుకుని చెమ్ము నీళ్ళు వేసి తీసుకురండి. ఇప్పుడు అందరూ నదిని సముద్రాన్ని వేరుతుందండి కుదరదు. ఒకసారి కలిసిపోతే సముద్రంతో నది సముద్రం ఏకమైపోతుంది. అలా పరమాత్మతో కలిసిపోయి విడదీయరానటువంటి అనుబంధములు పొంది అటువంటి అనుబంధము చేత బ్రహ్మ ఆనందాన్ని పొందేటటువంటి స్థితిని అనగడని మార్గశీర్ష మాసంలో స్నానాన్ని జరుగుతున్నారు. దానికి ఏం కావాలంట? విలక్షణమైనటువంటి ఆభరణాలు పెట్టుకుని రావాలంట. మీరు ఆభరణాలు పెట్టుకుని స్నానం ఏంటి అంటే, ఆభరణాలు అంటే ఇక్కడ ఆభరణాలు బాహ్యమైన ఆభరణములు కావు, ఇది విలక్షణములు. ఏంటి విలక్షణములు? వైరాగ్యమైనటువంటి ఆభరణం పెట్టుకోవాలి. నాకు భగవంతుడే కావాలి అన్న వాళ్ళకి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రయత్నపూర్వకంగా పెట్టుకున్న వైరాగ్యం వైరాగ్యం కాదు. గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చాలా సింపుల్గా ఉన్నాయని చూసుకోవడానికి ప్రసవిస్తారు గాంధీ అని మహానుభావులు పుస్తకం రాశారు. అందులో ఒక చిత్రాన్ని రచనకొచ్చి నేను ఆశ్చర్యపోయాను. చెప్తాను, 2 బిందులు ఊడిపోయినటువంటి వాడు గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. 2 పిడుగులు కోట్లు అంటే ఇంత పెదాలా నా దేశ ప్రజలను ఆయన ఆక్రోశిస్తారనుకున్నాళ్ళ ఉంది. వెళ్ళి గాంధీ గారికి నమస్కారం చేసి నిలబడితే ఆయన అన్నారంట, బిందువులు లేకపోవడం, కొత్త కన్నాలతో తీసుకోవడం, నిజంత అశ్రద్ధ కలిగిన వాడిలో మీ భార్య ఎంత కోనరో తెలియజేస్తున్నాను. అది దరిద్రానికి హేతువులను ఒప్పుకోరు. కనీసం కన్నాలు పుట్టుకున్న కొత్త వేసుకుంటే మీకు శ్రద్ధ మీద ఒప్పుకోవడానికి దరిద్రం అన్నమాట. అన్నాలతో గుండె నీళ్ళు వేస్తున్నాయంటే మీకు నిర్లక్ష్యం, మీ భార్యకి కామరితనాన్ని తీసుకొస్తాం. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు గాంధీ గారు. ఎక్కడ ఎవరి గుండె ఎలా మాట్లాడాలో తెలిసి ఉంటుంది వాళ్ళకి. అది కావలసినప్పుడు అది అలా తెలియదే ఒక్కొక్క మాట జగత్తునంతకు అడ్రస్ చేసి చెప్తారు. అందుకని స్టాండ్స్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ ద టైం, ఐదు టెస్ట్కి నిలబడతాయన్నమాట. అందుకని ఇక్కడ అమ్మవారు అంటుంది విలక్షణమైన ఆభరణాలతో రమ్మంటుంది. వైరాగ్యం ఉన్నవారు రావాలి. వైరాగ్యం అంటే కృతక వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే నాకు నిజంగా నుండి విషయ ప్రపంచం అంటే అసలు ఇష్టం లేదనుకోండి, నాకు స్నానం ఎంత ఇష్టం ఉండదు. ఏంటి ఈ నోటి మాటలు కావు అడిగేది. అసలు వైరాగ్యం అంటే రామకృష్ణ పరమహంస చెప్తారు, వైరాగ్యం అంటే అలా ఉంటుంది. భర్త భార్యగా ఉండేవారు. భార్య గారు కూడా పక్కన పనులు ఇంటి పచ్చినట్టుగా ఉన్నాయని తమ్ముళ్ళు మా ఇంట్లో ఉండేది 20 రోజులు పిలిచింది. పిలిస్తే ఆవిడ భర్తకు ఉపన్యాసం
వారికి ఎంత వైరాగ్యమో అంటుండేది. ఒక రోజున మళ్ళీ ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఈ మాట చెప్పింది. ఆయన అన్నాడు, నిజంగా వైరాగ్యం ఉన్నవాడు ఈ మాట కాళ్ళు అడిగిస్తే పడిపోడు, ఎలా విడిపోతాడో తెలుసా సన్యాసిలోకి అన్నాడు. ఎలా సన్యాసి వేరు సన్యాసి వేరు, వైరాగ్యంతో వెళ్ళిపోతే సన్యాసి. అందుకని ఎలా విడిపోతాడో తెలుసా అంటే ఎలా విడిపోతాడన్నాడు. ఆయన చేసి ఆ పక్కన పెట్టి తువ్వాలు తీసి భుజంలో చేసి ఇలా విడిపోతారని వెళ్ళిపోయి ఇలా విడిపోయినా రాలేదు. అందుకని ఇష్టంటారు వైరాగ్యం ప్రదర్శించే వైరాగ్యం కాదు. అందుకని విలక్షణమైన ఆభరణములను ధరించిన వారలారా స్నానానికి ఉంటుంది. ఆ మాట చెప్పడంలో ఎంత అందమో చూడండి. అది విలక్షణత్వం. ప్రపంచంతో సంఘం, ప్రపంచం సంసారంతో సంఘమును విషయ ప్రపంచాన్ని అనుభవించడానికి దానికి పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు, అందరూ అనుభవిస్తారు. అక్కర్లేదనడం బలం. అందుకని సుందరకాండలో హనుమ కరీష్మజాలం బలవంతదర్శ యశస్తడై దూసి సువర్ణజాలం అన్నారు వాల్మీకి రాసి. నాకు భోగాలతో నాకు భగవంతుడు కావాలి, భగవంతుడు కావాలి లోపల ఆర్తి తీరిపోతున్నవాడు ఎవడున్నాడో, ఎవరికి విషయ ప్రపంచాన్ని చూసేసరికి ఒంటి మీద ఏళ్ళు చెడులు పడినంతగా బాధపడి ఎన్నాళ్ళు భవిస్తాను రా ఈ భోగాలు ఎప్పటికి రానక పరమేశ్వరుడితో కూడుకొని ఏడిచాడో మరి వైరాగ్య సంపత్తి ఊరికి తేడిచాడు. కాయలు కాచిపోయిన నీళ్ళే చేతులు ఒళ్ళంతా కానీ కాయలు కాచిపోయిన వధువుల కాంద్రములకు ఎంతమంది తీసుకెళ్తే తిరిగాను. కొద్ది తిరిగితే నా ఒళ్ళంతా కింద పడిపోయింది. అయినా కూడా నాకు ఇంత అనుకోలేదా పరమేశ్వర, ఎప్పుడు తీసేస్తాడా ఆయన ఇచ్చాడు. అదో అది వైరాగ్యం. అంతటి వైరాగ్యం ఉన్నవారికి దాతరిక ఉండదు, ఉన్నప్పుడు చెప్పేస్తాడు. అందుకని భగవంతుడికి ఉత్పత్తిలో చెప్పుకున్నాడు బుద్ధి. అదిగో అటువంటి వైరాగ్య సంపత్తి ఎవరికిందో వాళ్ళు ఈ స్నానానికి రండి. అంత వైరాగ్యం ఏర్పడినటువంటి వాళ్ళకి భగవంతుడితో ఎడబాటు లేనటువంటి నిరంతర సంబంధం అనేటటువంటి నిత్య సంబంధాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వారు స్నానమునకు రండి. వారు పడుకులై ఉండాలి. పడుకులే ఏ రిటైర్ అయిపోయింది ఆయన పెద్దవాళ్ళు అయిపోయినా ఏ ఇప్పుడు కృష్ణారా అన్నం అవుతుందా వచ్చి రిటైర్ పడుకు వాళ్ళకంటారు. ఇది ఇదేం చేయండి మరి అమ్మవారు ఎలా చెప్పింది పడుకు వాళ్ళకని. పడుకు వాళ్ళు అంటే పడుకుతామంటే యవ్వనం దేనికి గుర్తు? అనుభవింపబడడానికి గుర్తు. అనుభవింపబడడానికి యవ్వనం గుర్తయితే పరమేశ్వరుణ్ణి అనుభవించడానికి కావలసినంత ఉద్విగ్నత లోపల ఉంటే ఆయన్ని పొందకుండా ఉండలేననేటటువంటి స్థితింటే అది యవ్వనం. ఈ రామకృష్ణ పరమహంస నాటంలో చెప్పాలంటే ఆయన దగ్గరికి వచ్చి వివేకానందుడు అడిగాడు, నాకు కూడా నీ కూడా భగవంతుడిని దర్శనం చెయ్యగలనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, ఎందుకు చూడలేవు? నేను నిన్ను చూస్తున్నట్లు నువ్వు నన్ను చూస్తున్నట్లు నువ్వు భగవంతుడిని చూడగలవా? అయితే ఎలా కనపడతాడు అన్న, నీ మెడపట్టి నీరు ఉన్నటువంటి చెరువులో ముంచి గట్టిగా పట్టుకుంటే ఊపిరి కోసం ఎలా కొట్టుకుంటావో అలా భగవత్ దర్శనం కోసం నువ్వు ఆర్తి పొందగలిగితే ఇప్పుడే ఇక్కడే ఇంక భగవంతుడు దర్శనిస్తాను. అంత ఆర్తి నీకు ఉంటే భగవంతుడిని దర్శనం చెయ్యాలన్న అంతటి ఉద్విగ్నత నీకుంటే అది యవ్వనం, అది పొడుచుతాం. ఇది అనుభవించడానికి కావలసినటువంటి యోగ్యత. అందుకని అటువంటి విలక్షణమైన ఆభరణములు ధరించినటువంటి గొల్ల పడుకులారా స్నానమునకు. మీ అందరికీ ఇవాళ విశేషమైనటువంటి సంపద కలిగినవారు. దాస్యమునందు గోపకాంతలకు సంపద ఉంటుందండి. దాస్యంలో గోపకాంతలకు సంపద ఉందా? గోపాల బాలునికి సంపద. మరి సంపద కలిగిన వారా అనిపిస్తుంది అంటే సంపద దిగుబడి. కానీ రెండవ ఐశ్వర్యం ముందు మొదటి ఐశ్వర్యం యథార్థమునకు పనికిరాదు. ఎందుచేత అంటే అంత కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత ఆ నందవ్రజంలో స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అసలు ఇలా కృష్ణుడు పుట్టాడండి అని చెప్పారు. వచ్చి బయటికి వచ్చి చెప్పుకున్నారు, అమ్మయ్య చల్లవారింది, ఎంత మంచి మాట విన్నామో ఇవాళ మేమందరమును ఈ నెలకి శుభమాట విన్నాం. మన యశోదకి మగవానికి వెనక పూర్తి వస్తామమ్మ శుభతులారా అన్నారు. యశోదకి చిన్న పిల్లాడి పుట్టాక ఎంత సంతోషమో అని చెప్పుకున్నారు గోపకాంతలు. ఈ మాటలు విని సంతోషించినటువంటి వాళ్ళు గోపాల బాలుడు కాదు. ఎవరు సంతోషించారో తెలుసండి? ఆవులు దూడలు సంతోషించారు. సంతోషించి పేర్లు ఉంటే మసలు లేకలు నల్లటి కొన్ని రంకె విడియ మదవకరంబులు పెళ్ళిన మొదగుల కల్లించం బాలు పాలు సంభవమేలన్నారు. కల్లించం పాలు బాలు సంభవం.
సంభవమేదం. కృష్ణ పరమాత్మ పుట్టాడన్న మాట వినగానే ముందు సంతోషపడిపోయింది ఆవు. సంతోషపడిపోయి కాదు వర్షం కింద పూర్తిసేట పొదుగుల్లో. అది కృష్ణ పరమాత్మ పుట్టి పెరిగి పెద్దవారై స్వయంగా ఆయన్ని చేతిలో కర్ర పట్టుకుని ఆవుని కాకి మేతకు తీసుకెళ్తుంటే రాశీభూతమైనటువంటి పరబ్రహ్మం చేత రక్షింపబడిన గోవులు కనుక ఆయన చేతి స్పర్శని పొందినది కనుక అక్కడ దరిద్రం ఉండేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆయన ఎక్కడుంటే అక్కడ విశ్వానపాయని లక్ష్మి ఉంటుంది. వాళ్ళకి ఐశ్వర్యం కేవలముగా పశుపోషణ, దాని నుంచి పాలు కనుక కడవల పాల ఆ పాలు పెరిగిపోయింది. ఎక్కడ నుంచి వచ్చింది? లక్ష్మీదే వచ్చింది అక్కడికి. దాంతో మరి ఐశ్వర్యం ఉండదు. అందుకని అంత పాడి పంట పెరుగుతుంది. అందులో వర్ణిస్తారు. అందులో యశోదాదేవి కూడా వాళ్ళు ఎంత పరిశుద్ధంగా చేస్తారంటే స్నానం చేసి ఆ నడుముకి రసాయనం పెట్టుకుని పువ్వులు పెట్టుకుని అప్పుడు ఎంతో కష్టం మీద కవ్వాన్ని ఊసేవార్త ఆ పెరుగులోకి. అంత గడ్డ పెరుగు పెరుగుకునేది. తీసి చాలా బలంతో ఆ కవ్వానికి పాడు కట్టి అటు ఇటు పుట్టి ఆ తగినదాన్ని చేసేవార్త. అంత కష్టపడి చెయ్యవలసినంత పెరుగు ఇంట్లో ఉండేది. అంతంత వెన్న ఇంట్లో ఉండేది. ఇది బాహ్యమునందు ఐశ్వర్యం. ఆంతరమునందు కూడా ఒక ఐశ్వర్యం ఏర్పడింది. ఇంకా ఐశ్వర్యం ఎవరిని దర్శనం చెయ్యాలని సంసారములను కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళి అరణ్యాల్లోనూ పర్వతాల్లోనూ వనములలోనూ కూర్చుని ఆశ్రమంలో నిర్మించుకుని కొన్ని వేల మంది తపస్సు చేసే పరమాత్మ యొక్క పాదములు ఈ యొక్క హృదయమునందు దర్శనం ఇవ్వడం లేదో అటువంటి పరమాత్మ ఇవాళ తనంత తానుగా నేను ఇక్కడ ఆవిర్భవిస్తానని రాశీభూతమైనటువంటి బ్రహ్మము ఆ నందవ్రతంలో నడిచింది. ఎంత అదృష్టం వాళ్ళకి. ఇంతకన్నా ఐశ్వర్యం ఉంటుందా? ఈ మాంసచక్షువులతో చూడడం కుదరదు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈ మాంసచక్షువులతో చూడడానికి యోగ్యుడైన వాడిగా వచ్చాడు. వచ్చిన వాడు ఏదో చాలా గొప్ప పరమాత్మగా వచ్చాడా? అలా ఏమీ కనపడలేదు. తాను కూడా ఆవుల మధ్య ఆవులు కాచేటటువంటి ఒక పిల్లవాడిగా వచ్చాడు. ఎంత సౌలభ్యం చూడండి. అందుకని అటువంటి బ్రహ్మముతో కలిసి వాళ్ళు ఆడుతున్నారు. కోటన గారు అంటారు, ఏ పాము నిరుగట ఏ పాము వేసికి పశుల కాపరి ఇంత పాము తెలిసి ఏ కర్మయులు లేక వెలగి ఒక్కటికి జతకర్మంబులు సంభవించి ఏ తల్లి కనుపాలు ఎన్న వెలుగుని ప్రౌఢ తల్లి యశోద కనుల పాలు ప్రావలింది ఏ హాని వృత్తుల నిరుగని బ్రహ్మంబు పొదివిలో వృద్ధి పొందనుంది ఏ శతములమైన ఎలవి పంటని పంట వల్లవీజనముల వాడపండి ఏ చదువులైన ఇష్టిరని అర్థమవయవముల యందు అందముంది. దీని సంపద చూడండి. ఏ ఐశ్వర్యం నిజంగా ఏ సామాన్య ఐశ్వర్యం. ఏ పాము జరుగట ఏ పాము నేటికి పశుల కాపరింత పన్ను తెలిసింది. ఇది వాళ్ళ ఐశ్వర్యం. అసలు కష్టం అంటే ఏమిటో తెలియకుండా వైకుంఠంలో కూర్చొని ఉండేటువంటి పరమాత్మ ఇవాళ పశువులను కాస్తూ అరణ్యాల వెంట తిరగడం. ఆ కళ్యాణికాయలు తిరిగిపోయిన అరణ్యంలో అటువంటి చోట ఆయన పుట్టారు. అసలు ఆయనకి తల్లి ఏంటి, తండ్రి ఏంటి? ఆది లేదు, అంతము లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరమాత్మ మన కోసమని విజెత్తి యశోద యొక్క కన్నుల పాలు ఆయన తాగడమా? ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మము పొడివిటిలో వృద్ధి పొందనుంది. ఆయన ఒకనాడు ఉండేవాడు, ఒకనాడు లేనివాడు కాదు. సర్వకాలముల ఎందు ఉంటాడు. అటువంటి పరమాత్మ ఇవాళ కొత్తగా పెరగడం అనేటటువంటి దాన్ని నేర్చుకున్నాడు. అసలు ఆయనకి పది వికారాలు లేవు. అటువంటి వాడు ఇవాళ ఉన్నవాడు, పెరిగినవాడు కొన్ని వికారాలు చూపించాడు. ఎంత ఆశ్చర్యంది. ఏ కర్మగుని లేకగలిగినప్పటికీ జాతకర్మంబులు సంభవించి అసలు ఆయనకి ఏ కర్మ లేదు. ఆయన పెరిగిన పని లేదు. అటువంటి వాడికి జాతకర్మ చేశారు, నామకరణం చేశారు. ఎంత చిత్రం రా. ఏ శతములమైన ఎలని పండని పంట వలవీజనముల వాడకండే ఎంతంత తపస్సు చేసినా ప్రత్యక్షం కానటువంటి పరమాత్మ ఇవాళ ఏమి జ్ఞానం లేనటువంటి గోపాలదారుల వంశంలో పుట్టారు. ఎన్ని పుస్తకాలు కలిగినా, ఎన్ని వేదాలు కలిగినా, ఎన్ని ఉపనిషత్తులు కలిగినా ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపము అని చెప్పడం కుదరదు. అటువంటి పరమాత్మ వాళ్ళకి కళ్ళతో చూడడానికి, చేతితో ముట్టుకోవడానికి, నోటితో మాట్లాడటానికి అనువుగా వాళ్ళ ఇళ్లలో పుట్టి, వాళ్ళ ఇళ్ళ కొట్టి, వాళ్ళ ఇంట్లో వెన్నతిని వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. ఆడుకోవడం లేదు. తమ్ముడు దుడ్డుకు నగదు సద్దలు కైవడి కూడిగా ఆడుకుని అడుగుండేది పల్లవ కుమారుల భాగ్యము విట్టగొప్పుని అన్నారు కోతన గారు. ఏం చేస్తాం రా వీళ్ళ కృతం బ్రహ్మగారు తనతో ఏడిచారు. ఎవరిగా అద్భుతమైన పదవికి ప్రముఖ బ్రహ్మ పదవి
అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రజోపతాం జన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. సనాతనమై పూర్ణమైనటువంటి బ్రహ్మము రాశీభూతమై తన అడుగుతుంది. అటువంటి ఈ బ్రహ్మమని తెలియక గోపాల వాళ్ళు ఆయన మీద పడిపోతున్నారు. ఆయన చేతులతో గుద్దుతున్నారు, పైకెత్తి వెళ్ళి ఆయన మీద పడిపోతున్నారు. ఆయన్ని కాళ్ళతో పంచుతున్నారు, ఆయన్ని సాకలించుకుంటున్నారు, ఆయన్ని దూరంగా తోసేస్తున్నారు. ఎంత దృష్టం రావాలని ఆ కాళ్ళల్లో కలిసి ఉండాలని కూడా నేను కోరుకోవట్లేదు. కొంచెం నాకేమి కావాలి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గోపాల బాలులలో ఒక గోపాల బాలుడి సాధనకు అంటుకున్న పరాగాన్ని చూసిన 4 శిరస్సుల పీఠం మీద తల్లుకుంటాను సార్. నాకు ఐశ్వర్యం జరిగింది, అంతటి సంపత్తి ఇవ్వాలి వాళ్ళకి, అటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి వాళ్ళకి. అందుచేత ఇటువంటి సంపత్తిని పొందినటువంటి గోపకాంతలారా పరమేశ్వరుని మ్రోలకు వెళ్ళి నిలబడి అందరూ కైకర్యం చెయ్యాలనుకుంటే ఆయనే ఈ దగ్గర పెట్టారే, ఇంత సంపదని పొందారే. ఇటువంటి సంపత్తిని పొందిన గోపకాంతలారా రండి మనం వెళదాం. దేనికెడదాం? స్నానము చెయ్యడానికి వెళదాం. ఏంటి స్నానం? ఇవాళ ఉండి రేపు ఉంచుకోవడం కాదు, సర్వకాలముల ముందు ఆయనతో కలిసి ఉండేటటువంటి నిత్య సంశ్లేషమనేటటువంటి ఆనందమును బ్రహ్మానందమును అనుభవించడానికి మనం ఈ వ్రతం చేద్దాం. అంటే ఎంత లోపల ఉపనిషత్ రహస్యాన్ని ఆవిడ ప్రతిపాదిస్తోందో చూడండి. పైకి కేవల స్నానం అనేటటువంటి మిట్టలు పెడుతోంది. ఆ కృష్ణుడు మనం స్నానమునకు వెళ్ళేటప్పుడు మనకి ఎవరు రక్షకుడని ఆలోచిస్తున్నారేమో. ఏ కృష్ణ పరమాత్మ కూర్చుని ఉన్నప్పుడు చాలా వాడి అయినటువంటి వేలాయుధాన్ని పట్టుకుని నందుడు సర్వకాలముల ఎందు కృష్ణుడిని రక్షిస్తుంటాడో అటువంటి కృష్ణుడు యశోద బాల సింహమై సౌందర్యవంతమైనటువంటి కన్నులు కలిగినటువంటి యశోద చేత రక్షింపబడుతున్నటువంటి కృష్ణుడు. ఆ కృష్ణుడు మనం రక్షిస్తాం. ఇది ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా అంటే ఆయన నందుడు రక్షిస్తుంటాడు. నందుడు కృష్ణుని రక్షించడం ఏంటి? ముందు ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటి? సంపద అంటే పరమేశ్వరుని సంపదగా చూపిస్తాం. ఆయన నీతి రక్షకుడా? ఆయనకి వేరొకడు రక్షకుడుగా ఉంటారా? అంటే భక్తిలో కూడా చాలా గొప్ప భక్తి ఉంటే తెలుసండి. స్వామివారి దేవాలయానికి వచ్చి స్వామి మీతో నమస్కారం చేస్తాము, కొబ్బరికాయ కొడతాము, ఏదో మాకు ఆఫీస్కి వెళ్ళేటప్పటికో ఇంటి నుంచి చెప్పేది చూడండి. కూడుకోవడం తప్పని శాస్త్రం చెప్పలేదు. కానీ దానికి కూడా అయ్యే పిల్లలు నన్ను కాకపోతే ఎవరు నమ్ముతారు వాళ్ళు అలాగనే ఆయనే చెప్పుకున్నాడు పాపం. అందుకని చెప్పి కోరిక పోవడం తప్పు కాదు, ఆయన ఇంకా అదే ప్రయోజనంగా పెట్టుకోవడం తప్పు. ఇంకా అస్తమానం ఇదే పని స్వామివారి దగ్గరికి వచ్చి రోజు కోరికలు చెప్పుకోవడం అంటే రాత్రి తండ్రి కాళ్ళు పక్కన నాన్నగారు ఎప్పుడు రాసేస్తారండి ఉన్న ప్రాపర్టీకి విజయం రాస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో. దేవాలయానికి వచ్చి అస్తమానం కోరికలు పోవటం కూడా అలాగే ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన నుంచి తండ్రి సుఖేవ పుత్రస్య సత్యేవ సత్యు ప్రియప్రియాయార్హతి దేవతోడు. కానీ నా తండ్రి నిలమేఘశ్యామ నిజ తండ్రి మాకు, నిలమేఘశ్యామ నిజ తండ్రి మాకు, కమలవాసి మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షము మాకు అతివ సుఖము, నీ మంత్రపఠనంబు నిష్కళంకపు విద్య నీ పదస్థానంబు నిత్య సుఖము, సూర్యజాక్ష నీ పాద తులసి దళము రోగముల సౌఖ్యము, బ్రహ్మ రుద్ర వినిత భూషణ వికాస శ్రీధర్మ పురందాస దుష్ట సంహార నరసింహ దింతజీరాన్ని తల్లిదండ్రులకి ప్రదర్శనం చెయ్యకుండా ఉండరాని వచ్చి ప్రదర్శనం చేయడం భక్తి. అందుకని భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టు భక్తిలో కూడా ఎక్కుతారు. అందులో చాలా గొప్ప భక్తి భగవంతుణ్ణి తాను రక్షించుకోవాలి కదా. అందరూ భగవంతుడి చేత తాను రక్షించబడాలనుకుంటే అన్నిటికన్నా గొప్ప భక్తి ఉంటే తెలుసా అండి? భగవంతుణ్ణి తాను రక్షించుకోవాలనుకోవాలి. అందుకే పూజకి చివరికి వెళ్ళేసరికి నీరాజుని ఇవ్వడం సాధారణ. కొడుకు పుట్టాలి అని ఎందుకు కోరుకుంటారు అంటే వీడు సంపాదించిందంతా వాడు పట్టుకోవడానికే కాదు, ఇంట్లో ఉన్నటువంటి పూజాపీఠానికి మంగళాశాసనం చేసేటటువంటి వాడొకడు తనకు సమూహంలో ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఆ సింహాసనం అక్కడితో గోత్రం మారకుండా తన తర్వాత కూడా తన గోత్రం చెప్పి ఏ పరమాత్మని మూర్తిగా శిలగా చూడకుండా నా ఇంటిలో స్వామివారు వచ్చి సింహాసనంలో కూర్చుని మమ్మల్ని కాపాడారని తండ్రి తాను జీవించి ఉన్నంత కాలము ఆ పరమాత్మకు నీరాజనం ఇచ్చి మురిసిపోయాడు. ఆ నీరాజనం ఇవ్వడం కళ్ళులో వెంట నీరు పారుతుండగా మంగళాశాసనం చేసేటటువంటి సంప్రదాయం తన ఇంటిలో నిరంతరముగా కొనసాగడానికి తనకొక కొడుకు కావాలని కోరుకుంటాడు. అందుకని అదిగో అటువంటి ఐశ్వర్యం నీరాజనం దగ్గర వెళ్ళేటప్పుడు అందుకే మారుతుంది. అప్పటి వరకు ధర్మార్థ
కామమోక్షిత విధబల వృత్తాత్మకం అని పరమేశ్వరుని అడిగిన వాడు నీరాజనందుకు వచ్చేటప్పటికి శ్రీయత్కాంతాయ కళ్యాణ విభజేర్జునాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటారు. శ్రీనివాస నీకు మంగళం అయ్యేదాక, ఆయనకి మంగళం అనేది నీకు చెప్పడం, ఆయన మంగళం ఇచ్చేవాడు అంటే ఆదాత్మక ఆ భక్తి అటువంటిది. అయ్యో స్వామి స్వామపాపచార పూజ చేసేసాను, అభాంగ పూజ చేసేసాను, కింద నుంచి పైబడికి దర్శనం చేసేసాను, నా కనురాపు మంచిది కాదు నేను తీసేసాను, నీకు ఎక్కడ దృష్టిదో కంటగిరిందో స్వామి నేను చల్లగా ఉండాలని ఆర్తి చేత తాను చెప్పకుండా ఉండలేక చెప్పి నీరాజులు ఇవ్వడం మంగళాచారం. ఎందుకని మంగళాశాసనం చెప్పిన వారు కొయ్యాయి వారు అయ్యారు, ఆదివారంలో పెద్దవారు అయ్యారు. అందుకనే అటువంటి వారికి కూతురుగా అవుతుంది గోదావరి. అందుకనే ఆ తల్లి చెప్పిన కథలను ఇవాళ చెప్పుకుంటున్నాం, ఆవిడ పాడిన పాట తిరుపాయిగా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అందుచేత అదిగో ఆ నందుడి చేత రక్షింపబడేటటువంటి కృష్ణుడు అంతరమునండి. నందుడంటే నందయుడికి నంద ఆనందము కలిగినటువంటి వాడు నందుడు. అందుకే మీకు భాగవతంలో ఒక గొప్ప రహస్యం ఉంటుంది. కృష్ణుడు మధురలో పుడతాడు, నందవ్రజానికి విడిపోతాడు, మధురలో ఉండడు. కృష్ణుడు మధురకు వస్తే కంసుడు, కృష్ణుడు లేనంత కాలం కంసుడు ఉంటాడు. ఇందులో ఏమిటో తెలుసండి చిత్రం, ఈ నందవ్రజానికి ఈ మధురకి మధ్యలో యమునా నది ప్రవహిస్తుంటుంది. రాసలీల అంతా యమునా నది ఎదురే జరుగుతుంది. ఏంటి చిత్రం అంటే మధుర అంటే మధురమైనటువంటి కోరికలలో ఇతర ప్రపంచం చేసేటటువంటి మనస్సుకి మధుర. ఈ మధురకి కంసుడు నాయకుడు చెప్తాడు, కామము పరిపాలిస్తుంది. మనస్సు ఎప్పుడు కామంతో నిండి ఉంటుంది, అందుకని అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఈ మధ్యలో యమున ప్రవహిస్తుంది, యమున కాల అది ఆగదు. సూర్యుడికి ఇద్దరు పిల్లలు, ఒకరు యముడు ఒకరు యమున. ఆగకుండా వెళ్ళిపోయేది యమున కాలం. ఆగకుండా వెళ్ళిపోయేటటువంటి కాలములో ఎవరి శ్వాస ఎప్పుడు ఆపాలో తెలుసున్నవాడు. ఏ కాలంలో ఏ ఊపిరి దగ్గర ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకు ఏ ఉపాధి పడిపోవాలో ఆయన నిర్ణయిస్తే ఉపాధి పడిపోతుంది. అందుకే వీళ్ళిద్దరు సూర్యుడికి పిల్లలు. ఈ చిత్రం ఏంటంటే ఈ కృష్ణ పరమాత్మ నందవ్రజంలో పెరుగుతాడు, మధురలో పెరగడు. అక్కడ నందవ్రజంలో ఇద్దరు ఉంటారు, నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. నందుడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడికి నందుడు పేరు. ఎప్పుడు ఆనందంగా నందుడు ఇందుకుంటాడు. అబ్బా ఆయన చాలా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయండి, చాలా ఐశ్వర్యంగా ఉందండి, దానికి కాదు నందుడు. నందుడు అంటే కృష్ణుడు రాకముందు కూడా నందుడు, అందుకని కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడు లోపల ఆత్మస్థితిని గుర్తించి ఆనందంగా ఉండేటటువంటి లక్షణము ఉన్నవాడు ఎవరున్నారు, మరి భోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎప్పుడు బ్రహ్మనిగమేసిస్తాం నందతి నందతి నందతి. అటువంటి నందుడు అటువంటి గురువుల దగ్గరికి భగవంతుడికి చేరుకుంటాడు. అక్కడ తల్లి యశోద పాలు తాగి కృష్ణుడు వెళ్తాడు. యశోద అంటే యశస్సు అంటే కీర్తిద అంటే ఇష్టమది. ఇది యశోద అంటే మంత్రం. మననాత్ ప్రాయతే ఇది మంత్ర, మననము చేస్తే రక్షిస్తుంది మంత్రం. అమ్మ దగ్గర అమ్ముంది అనుకుంటే చాలు రక్షించేస్తుంది అమ్మ. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏంటి పూనిక అమ్ముందరో ధైర్యం మరి పడుకుంటారు. ఏం ధైర్యం, అమ్మ ఉందని ధైర్యం. పెద్ద పిల్లలు అమ్మ పెద్ద పిల్లలు ఎత్తుకుని ఉంటుంది. మీరు ఏదో నాయనమాయ పాపం నాయనలు పుట్టారని సంతోషంగా ఏదో పాపం అమెరికాలో ఉన్నాడు, 2 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చి మా నాయనలు పుట్టారని సంతోషంగా వచ్చి అత్త పిల్లల చేతిలో ఉన్నటువంటి పిల్లవాడిని అప్పుడు ముద్దులకు ముద్దు మేనమామ ముద్దు, మేనమామల ముద్దు నేను లేక ముద్దు తాతలకు తా ముద్దు తాను వద్దాయి జానపదం పాడతారు. నేను మేనమామల ముద్దు నేలైన ముద్దు. అలాంటి మేనమా వచ్చి ఆ మేనల్ని అందుకున్న అనుకోండి కేవలం ఏడు పనులు పెడతారు, మళ్ళీ అమ్మకి ఇచ్చేస్తే ఊరుకుంటారు. ఏంటో గొప్ప ఏంటి అమ్మ దగ్గర ఉన్న లక్షణం అంటే అమ్మ ఉన్నది అని అమ్మ దగ్గర చేరిపోవడమే రక్షణ ఉంటుంది పిల్లలకు. అలా మననాథ ప్రాయతే ఇది మంత్ర, ఆ మననం చేసినంత మాత్రం చేత రక్షణ ఇచ్చేస్తుంది మంత్రం. అందుకని యశోద పాలు తాగితేనే కృష్ణుడు పెరుగుతాడు, మంత్రానుష్ఠానం చేస్తేనే రక్షణ కలుగుతుంది. అందుచేత యశోద నందుడు వీళ్ళిద్దరుంటే కృష్ణుడు ఇచ్చాడు. ఎక్కడ గురువు మంత్రము దొరికారో అక్కడ భగవానుడు ఇచ్చాడు. ఇది ఈ ఉండడం యముని జాతిస్తాడు, జనన మరణ రూపమైనటువంటి సంసారం నుంచి ఉద్ధరిస్తాడు. అందుకని యమునా నది ఒడ్డున రాసలీల చేస్తాడు. అందుకని సర్వకాలముల ఎందు నందుడి చేత రక్షింపబడతాడు. భగవాను రక్షించుకోవాలని 10 మందికి అందించాలని, అయ్యో సంప్రదాయం ఎక్కడ పోతుందో, వేదములు ఎక్కడ పోతాయో, ఉపనిషత్తులు ఎక్కడ పోతాయో, ఎక్కడ నిస్కారణంగా మన కర్మాన్ని నిందిస్తారో అని బెంగ పెట్టుకుని
భగవంతుడు చిన్న మాట అంటే తను తన్ని స్వరాలతో కొట్టినట్టు బాధపడతారు జ్ఞానవంతులు. అందుకని అటువంటి నందుడు కనుక రక్షిస్తారు. ఇక నందుని చేత రక్షింపబడుతున్న కృష్ణుడు తల్లి దగ్గర బాలసింహ ఎంత చిత్రంగా చెప్పారంటే శ్రీకృష్ణుడి బాల్యక్రీడలలో ఎక్కడ నందుడి దగ్గర బాల్యక్రీడలు చేసినట్టు ఉంటుంది. ఎందుచేత తండ్రి కనిపించాడు అనుకోండి, పిల్లానికి చిన్నతనం నుంచి ఓ గౌరవం ఉంటుంది. అమ్మ నాన్నగారు వస్తున్నారనేటప్పటికీ ఎంత అల్లరి చేసేవాడు గబగబావిలో పక్కన కూర్చుంటారు. ఏమి వేరేటప్పుడు నాన్నగారు వచ్చేస్తున్నారని తోట తప్పుడు వినపడగానే గబగబారి తోటలో కంటితో అగ్నితో పుట్టి పరిగెత్తుంటారు. తండ్రి దగ్గరికి వచ్చి ఒకసారి నిలబడి ఏ బయటతో తీసుకుంటూ చట్టా ఇప్పుకుంటూ ఇలా తీసేటప్పటికి బాబర్ కుమార్ గారు దారం తెలియస్తుంటాడు. ఇలా తిప్పుకుంటుంది ఆ పుస్తకం. అప్పుడు అడిగితే అప్పుడు తండ్రి అంత పుస్తకం పుస్తకం చెప్తాడు. ఏంటిదంటే ఆ తండ్రి అనేటప్పటికీ ఒక గౌరవం, ఒక భయం. అందుకని ఆ పరమాత్మ కూడా నందుడు వచ్చేటప్పటికి ఏమీ తెలియని వారిలో చాలా వినయంగా నచ్చి కూర్చుని ఉండేవారు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా సింహంట. సింహం ఎలా తిరగబడుతుందో అలా తిరగబడిపోయాడు అమ్మ మీద. నాన్నగారు ఇలా ఆఫీస్ తెలిపారు అనుకోండి, ఎలా పుస్తకాలు కట్టేదానికి ఎంతసేపు కలుగుతానమ్మా హరీసులు వల్ల పడితే తిరగబడిపోతారు అమ్మ మీద. స్వతంత్రం అమ్మ దగ్గర ఉంటుంది. నిజంగా కనపడుతుంది. భాగవతంలో అలాగే ప్రవర్తిస్తారని అమ్మ తెలిసి పాపం ఎంతో ముఖ్యంగా అడుగుతుంది కృష్ణుని. ఏరా మన్నేటికి దక్షించు ఉమని నియమము లేల మన్నింపదు అన్నది సతులని చెప్పగదు అన్నాన నేల వేరు పదార్థము లేదే. అమ్మ ఎలా అడుగుతుందో అలాగే అడుగుతుంది. ఏరా నాన్న ఇంక మళ్ళీ తినద్దని చెప్పాను కదరా, మళ్ళీ అన్నం ఎత్తి చెప్తున్నారు, స్నేహితులందరూ ఎత్తి చెప్తున్నారు, మళ్ళీ మట్టి తిన్నాట, ఎందుకు నేను మట్టి తిన్నావు అని అడిగితే పిల్లలు చూడండి అమ్మ మీద కలిగిపోతారు. అమ్మ నేను తిన్నాను అని వచ్చిందమ్మా అమ్మ మీద అలాగే చెప్తారమ్మా. ఖాళీలో చెప్పినట్టే కృష్ణుడు కూడా నేనెక్కడ తిన్నానమ్మా మన్ను, నేను తినలేదమ్మా. అమ్మ మన్నికినంగనో యాతవుతినో ఎన్నినో నమ్మంతోటకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగా దారి మార్గంలో గతించి చెప్తారు. అదేమి మదీయాస్యంతమ్మ జ్ఞానము చేసిన వచనము తప్పైన దండించదు. ఇంకా అందరినీ ఇంట్లో కొట్టించాలని ఇలాంటి మాటలు చెప్తున్నారు. నిజంగా నేను మట్టి తినే వల్ల కనపడుతున్నానా? ఏదైనా నోరు ఇప్పుతాను వాసన చూడు, వాసన చూసి మట్టి వాసన వచ్చాను కొట్టేమా నువ్వు నిజంగానే అంటే ఎదుగుతుంది కాబట్టి కాక ఏ నోరు జరిగింది తీసుకెళ్ళి నోరు తెరిస్తే ఇలా ముక్కు దగ్గర పెట్టి వాసన చూద్దామని వస్తే ఏంటి ఆ లలితాంగి తనుంగల బాలుని ముఖమందు జలది సర్వత చూసి సరళి భూగోళ పుష్పాలాది కారండంబ ఇక బ్రహ్మాండంబు అల్లయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేర భజనదాననో యశోదాదేవితానో పరస్ఫలమో బాలకుడంత వీధి ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండు బీజహేతువో మహాశ్చర్యంబు చూసింతగన్న తల్లాశ్చర్యం. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి బాలసింహం అంత అల్లరి చేస్తారు. ఎంత అల్లరంటే విసిరిపోయింది నిజంగా వేసేదా. నిజంగా దశమస్తంగా చదువుతుంటే మనసు ఎన్నైపోతుంది. అంత కోపం వచ్చేసిందంటే నిజంగా యశోదకి పిల్లలకి లాలనం చేస్తే పాడైపోతారు. అందుకని నేను ఇవాళ కట్టి కొట్టేస్తాను ఒక స్థితి మీరు వందర కొట్టా అంటాను. ఎంత అల్లరి చేసేవాడంటే అమ్మ దగ్గర ఆ అల్లరి పడలేక చిన్నపిల్లల్ని అమ్మ ఎలా భయపెడుతుందో అలా భయపెట్టింది. ఇదే నేను నీకు ఇంత పడలేను, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, నువ్వు ఇలాగే అన్నం తింటా మానేవి పాపం అన్నం ముద్దలు కలిసి పెట్టేది. నేను చిన్న నోరు గట్టిగా మూసి తీసుకునేవాడు. ఇంకా బతిమాలిన నోరు కలవడం చూసి చూసి విసిగిపోయి నీకు ఇలాగే అన్నం తినక అల్లరి చేస్తుంది. ఆ చేపట్లో చీకటి పడిన తర్వాత అమ్మ మారాడబలం తల్లి ఇంటి ముందుకు ముద్దు వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర పెద్ద డబ్బా ఉంటుంది, నీళ్ళు తీసుకెళ్ళి ఆ డబ్బాలో పారేస్తాను, వాళ్ళు మూట పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏ గుహ దగ్గర కూర్చోబెట్టి మూట తీసి వీళ్ళు పట్టుకుంటారు. అప్పుడు అమ్మ నాన్న ఎడుగు కానీ వాళ్ళు అన్నం పెట్టి అప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అలాగా అని వింటుండేవాడు కానీ నోరు తెలిసేవాడు కాదు. ఇంతలో బయట ఎక్కడ అమ్మ మారాడబలం తల్లి అని వినపడేది. వినపడేసరికి పాపం చెదలు ఆకలికి ఏదో కొంచెం అన్నం వేస్తామని వాళ్ళ ఆకలికి వెళ్ళేది. ఇదేటప్పటికి ఎంత భయం నటించాడంటే నిజంగానే దిక్కులు వస్తువులు ఎత్తిన భిక్షాపాత్రముల వైపుక గడించి నేను తెచ్చించు రనిచెత్తిన దిక్కులకని తల్లి కలిగి భీసింది కృప. అమ్మో అమ్మ భిక్షగాళ్ళు వచ్చేసారు, నన్ను డబ్బాలో వేసేస్తావా అని గట్టిగా కాళ్ళు పట్టుకుని అమ్మ రెండు కాళ్ళ మధ్యలో చీరల మొహం పెట్టి దాచేస్తున్నట్టు. అయ్యో నువ్వు ఇవ్వరా విడిచిపెట్టి ఇవ్వాలి పైగా రెండు చేతులు లాగి అక్కడ కూర్చోబెట్టి లోపలికి అన్నం తెచ్చి వాడు చేసిన అన్నాన్ని మీకు తీసుకుంటానురా ప్రతి దొంగేడు పోటీ. అయ్యో ఆరోగ్య నాన్న నేను విడిపించానా లేకలేక పుట్టిన వాడు కాబట్టి నీ వెలుగు తెలుస్తుంది. అందుకని ఎక్కువగా బాల సింహం ఉంది అతను. ఎంత అనుభవించిందో గోదాదేవి నిజంగా మనస్సులో
అందుకు నందుడి దగ్గరికి వెళ్తే నందుడి యొక్క తీవ్రమైన వేలాయుధము చేత రక్షించబడవాలి. యశోద దగ్గరికి వస్తే బాలసింహం అలాంటి వాడు ఎర్రని జీరలు కలిగిన కన్నులు ఉన్నవాడు. ఆ ఎరుపు జీరలు పరమేశ్వరుని యొక్క రక్షకత్వ మనకు ప్రసిద్ధం. భగవంతుని యొక్క కన్ను ఎందుకు ఎరుపు జీరు వస్తుందో తెలుసండి. అసలు పరమాత్మ కన్నులు ఎప్పుడు నడిపేది. భగవంతుడికి ఎరుపు జీరు ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు చెప్పారు. ఒకటి, వీళ్ళకి అనవసరంగా నేను బుద్ధి ఇచ్చానురా అని బాధపడుతుంటాట పరమాత్మ. బుద్ధి అంటే తండ్రి పాపం నాన్న నాతో ఉండరా ఎందుకు వచ్చిందిరా, నేను ఆడ మీద ఉంటాను, నువ్వు తింటుండ్రా, నాకు ఒక్క గదికాలు నువ్వు నీ ఆవిడ ఇంట్లో ఉండండిరా అని చెప్తే అప్పుడు లేదు నాన్నగారు మీ కోణలకు అంత బాగా ఇష్టపట్టలేదు, మీరు అలా మేడలకు దిగినా కూడా అమ్మ కనపడినా కూడా అది ఏదో అగ్నిహోత్రం పుడుతోంది ఒంట్లోంచి, అందుకని నేను వేరే వెళ్ళిపోతానండి అంటే మీరు ఇంకా కొత్తగా ఉద్యోగస్తులు నెలైంది, అప్పుడు ఇంకా స్వతంత్రం వచ్చిందని పాపం తండ్రి ఏం చేస్తారంటే బ్యాంకులో 2 లక్షలు వేసి అలా మనం నీళ్ళు ఎత్తుకుని ఎస్బీఆర్ ఎస్బీ బుక్ ఇచ్చి వెళ్ళమంటారు. భగవంతుడు కూడా ఇలాగే బుద్ధి ఏదో ఇచ్చాడు మనకి. నీకు పురుషార్థమనో పేరుచానురా, ఒక్కసారి అర్థింపు చాలు, ఎందుకంటే నీకు మనిషి చేయడం బుద్ధి ఇచ్చాను కదా, కానీ వాడను అనే మాట అనరా, అలా అనే చాలు నేను వచ్చి పట్టుకుంటాను. ఇదే అన్నాడు యుద్ధకాండలో, సహృదేవ ప్రపన్నాయతవాస్మీతికి యాచతే అభయం సర్వభూతోద్యోగతాం ఏక ప్రపన్నమ అన్నాడు. అది మనుష్యులు కాదురా, పశుపక్షాదుల్లో ఎవరైనా సరే రామాయణం నీవాడమన్నారా అభయం ఎదుగుతుంది. ప్రతివిధివరాదు నాకే ఏం ఎదుగుతారు పాపం త్యాగరాజు గారు. ఒక్కసారైనా నేను పట్టుకుంటానంటాడు ఆయన. అదేంటి అలా ఎందుకంటానమ్మా, అదేంటి మా పిల్లలు ఉన్నారు, నా ఉద్యోగం ఉంది, మంచి పోస్ట్ ఉంది, ఇంట్లో కారు ఉంది, ఇవన్నీ ఉండదని నీవాడని అసహ్యంగా నేను అండం కుదరదా అంటారు ఇది. అందుకని ఇక్కడ వచ్చి ఇద్దరికి ఇస్తే ఇది చూపిస్తూ ఆ పరమాత్మకి బుద్ధి ఇచ్చి ఒక్కసారి అమరాన్ని నేను పట్టుకుని మళ్ళీ అంటే తండ్రికి ఆర్చి పాపం నాయారండి బయటికి చాలా కష్టంగా ఉందండి ఇంకో అనుకున్నాను, కానీ పాపం నా బట్టలు కూడా ఇచ్చేది, మీరు వచ్చేవారు రిటైర్డ్ ఆఫీసర్ని కూడా చూసుకోకుండా ఇప్పుడు తెలిసి వచ్చింది నాన్నగారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా అంటారేమో అదేనాను అంత బాధగా ఉంటే ఇంకో గది చేస్తాను వచ్చేయండి మళ్ళీ అని తండ్రి అందామని చూస్తూ ఉంటారు. వాడు నాన్నగారు బాగున్నారా అంటారు కానీ ఇంకేమంటారు ఇది చెప్తాడు కానీ నేను నివారమంటారు. అంటే ఇది బాధ. అందుకని చెప్పేసి పరమాత్మ ఎప్పుడు వీడు అంతా చూస్తూ ఉంటారు అలా అంటాడేమో అని. అలా అనడు వీడు అనకపోవడం చేత అన్నా ఎప్పుడో ఒకప్పుడు ఆఖరికి తెలుగుకో ఒక్కనాడు కూడా పోయిందా అన్నాడు. అనేటప్పటికీ పరిగెత్తుకొచ్చాను హత్తుకొచ్చాడు. తండ్రి పరిగెత్తుకొచ్చి హత్తుకోవడండి అలా హత్తుకున్నాడు. హత్తుకుని ఆయన కాదు దండ పెట్టుకున్నాడు. నిజంగా వ్యాఖ్యానంలో రాశారు, ద్రౌపదీదేవి గోవిందా అని ఒక చేత్తో ఇలా చీర పట్టుకుని ఒక చేత్తో నమస్కారం చేస్తే గోవిందా అన్నంతసేపు ఇది ఒక గొప్ప ప్రమాణం అయిపోతుంది. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు, శరణాగతితో ఒక చేత్తో నమస్కారం చేస్తూ తనని తాను రక్షించుకుంటూ ఉందని కృష్ణుడు భావం. ఆయన కృష్ణుడే నా నామం రక్షించాలి, చెయ్యి తీసేసి 2 చేతులు కలిసి కృష్ణ అనగానే జన్మించాడు. ఆనాడు దండ పెట్టుకున్నట్టు అయ్యో గోవిందా గోవిందా అని ఒక చేత్తో చీర పట్టుకుని అన్నప్పటికీ వచ్చి నేను చీరలు ఇవ్వకపోతుంది అని పరువు మర్యాదలు కలిగినటువంటి వాడు అప్పు చేసి తీర్చలేకపోతే వీధిలోకి రావడానికి సిగ్గుపడి బయటికి రాలేక ఇంట్లో పడుకుంటూ నిద్ర పట్టకపోతే తల్లి ఎర్ర పడితే ఎలా ఉంటుందో అలా ఎర్రబడ్డ పరమాత్మకు లాభం. ముందు పరమాత్మ పన్నులు ఎప్పుడు ఎరుకెక్కుతాయో తెలుసండి. ఆ ఎరుపు తీయ సహజ వాత్సల్యానికి గుర్తుంది. సహజ వాత్సల్యం అంటే వాత్సల్యం అన్న మాట ఒక్క భగవంతుడికి వాడతారు, ఆయనకి వాడతారు. ఎంత కోటీశ్వరుడు ఎంత ప్రాపర్టీయో చెప్పలేను, ఆయనకే తెలియదు. కడుపుని ఒక్క మలికి పుట్టలేదు. ఓ కొడుకు పుడితే బాగుంది లేక ఓ కూతురు పుడితే బాగుందని పాపం ఎంత తాపత్రయపడ్డాడో. ఎట్టకేలకు ఇక పిల్లలు పుట్టారనుకునేటటువంటి సమయంలో 45వ ఏట భార్యకి కొడుకు. నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది ఆ తల్లికి. డాక్టర్ చెప్పింది, అమ్మయ్య వీరికి కొడుకు పుట్టడం కాదు కానీ ముందు నాకు ఒక కారు ప్రజెంటేషన్ వచ్చింది అమ్మ కంగ్రాచులేషన్స్ కొడుకు పుట్టారంటే అనే తల్లి సంతోషంగా కొడుకు వంట తీసుకుంది. మాజితో పుట్టాడు కొడుకు. ఇన్నాళ్ళకి లేక పుట్టిన కుమారుడని తన తల్లి కుమారుని యొక్క శరీరం మీద ఉండేటటువంటి నాయుని నాలుకతో శుభ్రం చేస్తుందా, ఇంటి కడిగి శుభ్రం చేస్తారంటే. ఇంత లేక పుట్టిన ఒక్క సృష్టిలో ఒక్క ఆవు మాత్రం తన దూడ ఒంటికి ఉన్న మాయిని తన నాలుకతో శుభ్రం చేస్తుంది. అందుకని గోవర్ధనం
భగవంతుడు ఒక్కసారి స్వామి నేను నివారణయ్యా అని శరణాగతి చేసేవాడు ఉన్నాడేమో అని చూసుకుంటాట. అలా ఎవరైనా అన్నాడా? ఆర్తి వచ్చేసి ఆ ఆర్తికి కన్నులు ఎర్రబడతాడు. అలా ఎరుపు జీవులు చేరిన కన్నులతో వాత్సల్యమూర్తి అని చూస్తున్నట్ట పరమాత్మ. అటువంటి కన్నులు దర్శనం చేశాను. దర్శనం యశోద దగ్గర మొదలు. అంత నల్లటి విశాలమైన సౌందర్యముతో కూడినటువంటి కన్నులు కలిగిన యశోద దగ్గర బాలకృష్ణంటారు. ఏది కన్నులకంత సౌందర్యం యశోదకి అంటే నిరంతరం కృష్ణుని చూడడానికి సౌందర్యం. అది ఏ విధంగా అమ్మో వీడు ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా, మళ్ళీ అల్లరి చేయలేదు కదా, ఎవరింట్లోనో దూరిపోలేదు కదా, ఏ పని చేస్తున్నా కృష్ణుడికే రేపు వెనకెలకడం, ఎక్కడున్నావు కృష్ణ అని బయటకు వచ్చి చూసుకుంటూ ఉండడం, ఆ కృష్ణుడికి స్నానం చేయించడం, ఆయనకి పట్టు పీతాంబరం కట్టడం, ఆయన కాళ్ళకి గజ్జెలు కట్టడం, ఆయన కొప్పు ముడవడం, ఆయనకి ముత్యాల హారం వేయడం, ఆయన ఒంటి నిండా అంగరాగం అద్దడం. అబ్బో పిల్లాడు ఎంత బాగున్నాడో అస్తమానం తల్లి పిల్లవాడిని చూసినట్టే ఆ కృష్ణుడిని చూసి 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 పొంగిపోయి వాత్సల్యంతో భక్తితో నిండిపోయిన కన్నులు ఆ కన్నులు. ఇవి కన్నులకి సౌందర్యం. ఏ కన్నులు నిరంతరం పరమాత్మ దర్శనం చేస్తున్నాయో ఆ దర్శనము చేసిన కన్నులు సౌందర్యవంతమైన కన్నులు. కన్నులు ఇంతంత కన్నులుండి ఎప్పుడూ టీవీ చూసే కన్నులు సౌందర్యవంతమైన కన్నులు. అందుకని అంత సౌందర్యవంతమైన కన్నులు యశోదవైతే ఎరుపు జీరలు చేరినటువంటి కన్నులు పరమాత్మకి సౌందర్యం. అంతటి వాత్సల్యమూర్తి. అందుకని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందుకని ఆ నీలమేఘశ్యామని తండ్రిని మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి ఏ పేరు పెట్టి పిలవండి. ఆ పరమాత్మ అనేటువంటి లక్షణం అటువంటిది. అంతటి వాత్సల్యమూర్త స్వామి. ఎరుపు జీరలు కలిగినటువంటి కన్నులు ఉన్నవాడు కాదు కాదుట. సూర్యచంద్రుల వంటి ముఖమండలం ఉన్నవాట. సూర్యుడు తన ప్రతాపంతో సమస్త జీవుల్ని పుట్టిస్తాడు, పెంచుతాడు, లయం చేస్తాడు. చంద్రుడు ఎప్పుడూ చక్కమైనటువంటి ఆహ్లాదకరమైన వెన్నెలు కురిపిస్తాడు. తనని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ ప్రసన్నమైన నేత్రంతో చూస్తాట. భగవంతుడే సర్వకాలముల యందు రక్షిస్తున్నప్పటికీ భగవంతుణ్ణి అధిక్షేపించి ప్రవర్తించేటటువంటి వారి పట్ల, భగవద్ విరోధులైనటువంటి వారి పట్ల అదే పరమాత్మ సూర్యుడనే నేత్రంతో చూస్తాట. చూస్తే వారు నశించిపోతారు. అందుకని సూర్యచంద్రుడిద్దరినీ నేత్రాలుగా ఉన్నవాడు. అందుకే మీరు చూడండి, ఏ సహస్రం చూడండి, మీరు భగవంతుణ్ణి ఏ స్వరూపంతో చూసి స్తోత్రం చెయ్యండి, ఎక్కడ చూసినా ఇదే చెప్తారు. సూర్యచంద్రుడిద్దరినీ కన్నులుగా ఉన్నవాడు అని చెప్తారు. సహస్రనామ స్తోత్రానికి పీఠికి తీయండి. శిరోగంధ ప్రదేశేషి మణి విలసైకమౌక్తికానాం మాలాకృష్ణ సమస్త స్ఫటికమణిభై భక్తి మంచితాంగ శుభ్రై రభ్రై రభ్రై ఉపరిజరితై ముక్త పీయూషవర్షై ఆనందీవ పురీయాత్ కరినలిన గదా శంఖపాణి ముకుంద అంటూ సూర్యచంద్రౌచ నేత్రే అని పిలుస్తారు. సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నవాడు. సూర్యుడిగా పిలవండి. వందే శంభుమాపతిం శరదురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంక వందిరయనం అంటారు. అమ్మవారిగా పిలవండి. ఆవిడ దగ్గరికి వెళ్ళినా అంతే తపనోడుపమండల అంటారు. సూర్యచంద్రుడిని చూపిస్తారు. ఎందుకు సూర్యచంద్రుల్ని చూపించడం అంటే భగవత్ తత్వమునకున్న రహస్యం ఒక కంటితో చూడడము చేత పోషకమవుతుంది, ఉత్పత్తి. రెండవ కంటి చేత భగవద్ విరోధులైనటువంటి వాళ్ళని దృష్టి ప్రసారం చేత నశింపజేయగలిగినటువంటి శక్తి పడుతున్నాయి. చెప్పడానికి సూర్యచంద్రుల యొక్క దీప్తితో కూడిన ముఖమండలం ఉన్నవాడు. అటువంటి నారాయణుడు, నారాయణుడంటే సమస్త నారములకు ఆయనమైన వాడు. సమస్త జగత్తు ఎవరి యందుందో, ఏ జగత్తులో పరమాత్మ ఉన్నాడో అటువంటి శ్రీమన్నారాయణుడు మాకు పరని ఇవ్వాలి. ఆ పర అంటే గుండెలకి కట్టుకుని మోగిస్తాడు. ఇందులో అడగడంలో రహస్యం ఉంది. అంటే కాశీ వెళ్ళి కొబ్బరికాయ అడిగినట్టు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే బాహ్యమునందు వాళ్ళు అడిగేటటువంటిది పర అనేటటువంటి సాధనం. కానీ ఆ లోపల పెట్టిన రహస్యం వేరు. పర అంటే తప్పెట గుళ్ళు అంటారే, అటువంటి దాన్ని గుండెలకి కట్టుకుంటారు. కట్టుకుని పాట పాడుతూ దాని మీద తప్పుడు చేస్తూ వాయిస్తారు. ఇందులో వాచిక, కాయిక, మానసిక కైంకర్యం ఉంటుంది. వాచికం అంటే నోటితో చెయ్యడం, మానసికం అంటే లోపల మనస్సులో అనుభవించడం, కాయికం అంటే కర్మేంద్రియాలతో కాళ్ళతో చేతులతో చెయ్యడం. ఈ మూడు రకములుగా సర్వకాలముల యందు పరమేశ్వరుడికే కైంకర్యము చేసేటటువంటి అదృష్టాన్ని కోరుకోవడం. దీన్నే ప్రహ్లాదుడు ఒక్క పద్యంలో చెప్పాడు. కమలాక్షురర్జించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ సురరక్షకుని చూసు చూస్తులు చూస్తులు శేషసాయికి బ్రొక్కు చిరము చిరము. ఈ
విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలదును పదములు పదములు పురుషోత్తముని వీధి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అందుచేత ఆ వాచిక మానసిక కాయిక కైంకర్యములను పరమాత్మ నుండి అపేక్షించడమే పర అనేటటువంటి సాధనాన్ని పొందడం. ఇటువంటి సాధనమును మేము పొందితే యోగులందరూ సంతోషించెదరుగాక. బయట బాహ్యమునందు వర్షము పడాలి, దాని చేత బయట ఉన్నటువంటి ఆ గోపాల వృత్తులకి పాడి పంటలతో వాళ్ళు సుఖంగా ఉండాలి. ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితిని అడుగుతున్నారు. భగవంతుడితో కలియడానికి ఇంతకు ముందు వాళ్ళు అడ్డగించినా ఇప్పుడు వాళ్లే కలవడానికి అనుకూలు అయ్యారు. ఇక సమస్త లోకములు సుఖములు పొందుదాక అని పైకి స్నానం చేద్దాం రండిని పిలిచి లోపల ఎన్నో రహస్యములను నిక్షేపించి కేవలము పాట పాడినంత మాత్రం చేత వారికి ఆ ఫలితమునిచ్చి వారిని ఉద్ధరించి రహస్యమును కూడా అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్న వారిని మరింత పెంచి ఎవరికి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి అన్ని వర్గాల వారిని కూడా ముందుకి తమతో తీసుకెళ్లడానికి అమ్మవారు అత్యంత వాత్సల్యంతో సౌజన్యంతో చేసి మనందరి చేత చేయించినటువంటి పరమ పవిత్ర వ్రతము తిరుప్పావై. అందులో మొదటి పాల్చురాన్ని విజ్ఞాపన చేశాను. రేపటి రోజున వీలైతే 2 పాల్చురములు లేకపోతే 1 పాల్చురం చాలదా ఒక్క నామం అంటే రమణాచార్యుల వారు చేత రేపటి రోజున నేను 1 పాల్చురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై రాజాస్యమంగళం.